అరే నాయన నువ్వు చూడని ప్రపంచం ఇది. ఆ కాలంలో పెనిసిలిన్ మహాత్మా గాంధీ వైఫ్ సీరియస్ ఉంటే ఫారెన్కి వెళ్ళి తెప్పించేసారు. ఇప్పుడు ఎవరు వాడతలేరు పెనిసిలిన్. వన్స్ అపాన్ ఏ వండర్ఫుల్ డిస్కవరీ ఇస్ టుడేస్ ఫులిష్నెస్. డాక్టర్ శ్రీకాంత్ ముర్లావర్ అండ్ బిహైండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. సార్ విజయవాడలో ఓపెన్ అవుతుంది, మరి మీరేమైనా రాగలరా అనేశాను. అక్కడ పోలీస్ కమిషనర్ గారు, देखो డాక్టర్ సాబ్ హోమియోపతి క్లినిక్ ఇనాగ్రేషన్ కు ఒక సీఎం అవసరమా, డ్రాప్ అయితే బెటర్ ఏమో అని. అప్పుడు మరి రోషయ్య గారు ఏమన్నారు? మొత్తం స్టేట్ ఆరోగ్యం నా చేతిలో ఉంటే నా ఆరోగ్యం మాత్రం కరెక్ట్ లేకుండే. డాక్టర్ గారు వచ్చారు, మందులు ఇచ్చారు, ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. డాక్టర్ గారికి రుణబడి ఉన్నాను. 6th or 7th క్లాస్ లో నేను డిసైడ్ అయిపోయినా నేను డాక్టర్ కావాలి. నా బుక్స్ లో కూడా నేను రాసి పెట్టిన డాక్టర్ శ్రీకాంత్ ముర్లావర్ MBBS. ఓన్లీ విత్ 1 మార్క్ ఐ మిస్డ్ MBBS. అప్పుడు అందరు 2వ సారి 3వ సారి 4వ సారి రాసి MBBS రాగానే ఓ అంటుంది. మా సార్ నానా ఇంకోసారి రాయి, ఐ విల్ నాట్ రైట్ MBBS అగైన్ బికాస్ MBBS కిస్మత్ లో నేను లేను. ఇవి ఇప్పటికీ మర్చిపోయిన కేసెస్ ఏమన్నా? సూపర్ స్టార్ కృష్ణ గారు, ఐ వాస్ షాక్డ్ టు సీ డీప్. 20 years కింద ఐ వెంట్ టు లండన్. ఆడ ఒక పెద్ద డాక్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనుకోండి. హౌ కెన్ యూ స్పెల్ హోమియోపతి అన్నాడు. ఆయన కొన్ని కేసెస్ డిస్కస్ చేశాడు. దాని తర్వాత హీ బికేమ్ మై పేషెంట్ అండ్ నౌ హీ ఈజ్ మై బ్రాండ్ అంబాసిడర్. చమత్కారం చూపిస్తేనే నమస్కారం చేస్తారు. ఆయన ఫస్ట్ క్లినిక్ ఓపెన్ చేసేటప్పుడు మరి మీరు అడగచ్చు, డబ్బులు ఏడుకెళ్ళి తెచ్చింది, కుర్చీ టేబుల్ అప్పే, ప్యాను అప్పే. అక్కడ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు 50+ క్లినిక్స్ ఇన్ 5+ స్టేట్స్. ఇంకా ఆయన ఫేస్ చేసిన అవమానాలు అయితే లిటరలీ ఆ ఎంట్రన్స్ బుక్ తీసుకొని ఐ వాజ్ ఇన్ ద ఫీల్డ్స్. అరే గవేటి ఏమంటే ఊరోడు హోమియోపతి ఒక చదువట, దానికి పిల్లాడు ఇన్ని గంటలు చదువుతాడు. పిక్చర్ రమ్మంటే రాడు, ఎగ్జామ్ అంటాడు, చదవాలంటాడు. హోమియోపతి డాక్టర్ అంటే డాక్టరా, హోమియోపతి చదివి లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నాడు. ఎవరన్నా మనకు నెగిటివ్ మాట్లాడితే మనం ఫీల్ కావద్దు. దట్ ఈస్ మనకి అజ్ఞానం. వాని అజ్ఞానం. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్రోడక్ట్స్ లో వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ న్యూ సెగ్మెంట్స్. ఇది కూడా అలాంటి ఒక క్యూరియస్ ఎపిసోడ్. హోమియోపతి గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి వెన్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ హూ షుడ్ బి ద నెక్స్ట్ గెస్ట్ ఫర్ దిస్ సెగ్మెంట్ అన్నప్పుడు డాక్టర్ శ్రీకాంత్ ముర్లావర్, ఫౌండర్ ఆఫ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ ప్రొఫైల్ చూసినప్పుడు హూ ఎల్స్ ఇస్ అ బెటర్ ఆప్షన్ టు డిస్కస్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ అనిపించింది. అండ్ హియర్ వీఆర్ విత్ ది ఎపిసోడ్. సిట్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్. నా పాస్ట్ 7 years స్టార్ట్అప్ కన్సల్టింగ్ జర్నీలో ఐవ్ సీన్ మెనీ ఆంటర్ప్రెనర్స్ స్ట్రగ్లింగ్ టు స్కేల్ దేర్ బిజినెసెస్. అఫ్ కోర్స్ ఒక ఫౌండర్ తన టైం మొత్తాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద, పేమెంట్ ట్రాకింగ్స్ మీద, ఇన్వాయిసింగ్ మీద, రిపోర్ట్స్, వెబ్సైట్స్ ఎట్సెట్రా ఇలాంటి వాటి మీద టైం స్పెండ్ చేస్తే ఇట్స్ అ వెరీ బిగ్ థ్రెట్ టు దేర్ బిజినెస్ గ్రోత్ కదా. బట్ ఈ అప్కమింగ్ థ్రెట్ ని రియలైజ్ అయిన ఆంటర్ప్రెనర్స్ కి దర్ ఇస్ వన్ గుడ్ థింగ్. ఓడు, an all-in-one software trusted by over 12 million businesses worldwide. ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మేనేజ్ చేయడానికి వన్ స్టాప్ సొల్యూషన్. చిన్న సైజ్ స్టార్ట్అప్స్ నుంచి లార్జ్ స్కేల్ కార్పొరేట్స్ వరకు, ఈ-కామర్స్, రీటైల్, ఫిట్నెస్, కన్స్ట్రక్షన్, యూ నేమ్ ఇట్, ఓడు వర్క్స్ ఫర్ ఎవ్రీ బిజినెస్. ఇట్స్ డిజైన్డ్ టు మేక్ యువర్ డైలీ ఆపరేషన్స్ సింపుల్ అండ్ స్మూదర్. ఇన్వాయిసింగ్ నుంచి అకౌంటింగ్, రిసీవింగ్ పేమెంట్స్, ట్రాకింగ్ యువర్ ఎంటైర్ ఇన్వెంటరీ, మేనేజింగ్ యువర్ కస్టమర్స్. నాట్ జస్ట్ దాట్, మన బిజినెస్ వెబ్సైట్ క్రియేషన్, మేనేజింగ్ అండ్ రన్నింగ్ యువర్ ఆన్లైన్ స్టోర్, మీ ఎంటైర్ బిజినెస్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ వాట్ నాట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ Odoo gives you a lifetime free access for your first app with unlimited hosting and support included. And if you want to explore more apps, you can do it at just 580 rupees subscription. And all these apps are integrated with each other in one single platform of Odoo. Odoo is more than a software. It's a future of business management. Business owners, inkenduku later? Why to complicate things? Let's switch to Odoo and see how it transforms your business. Link is in description and pinned comments. Hi sir. Hi. Welcome. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫైనలీ. ఓ ఇట్స్ మై ప్లెజర్. అంత తొందరగా దొరుకుతుంది అనుకునే టైం ఫైనల్ అయితే దొరికింది. సార్ ఇప్పుడు అంటే హోమియోపతి గురించి ఫస్ట్ టైం మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టా, ఇలా ఒక పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నాము, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయని. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మిక్స్డ్ థాట్స్, కొంతమంది డౌట్స్, కొంతమంది పాజిటివ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. అందులో కొంతమంది ఒక ఇద్దరు డాక్టర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు అనమాట. ఇట్స్ అంటే కొంతమంది నెగిటివ్ ఉంటుంది కదా కొంతమందికి, ఇట్స్ సూడో సైన్స్ అని ఒకరు, కొంతమంది అలోపతి, హోమియోపతి కరెక్టా రెండు వాడడం, అట్లా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాను. బట్ అన్నిటికంటే యాక్చువల్లీ మీ స్టోరీ గురించి, బిజినెస్ గురించి అన్నిటి గురించి మాట్లాడడానికంటే ముందు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసింది. మీ హాస్పిటల్కి వచ్చి మీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే టాప్ లెవెల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అండ్ మీ అబ్బాయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రోషయ్య గారి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందని నిన్న విజయవాడలో ఒక బ్రాంచ్ లాంచ్ చేసే టైంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది మీకు, ఆయన మీ గురించి మాట్లాడడం అదంతా. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఎపిసోడ్ వన్స్, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ దానికి వచ్చేద్దాం.
అసలు ఏం జరిగిందంటే రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. రైట్. కాగానే నేను క్యాజువల్లీ విష్ చేయడానికి పోయాను. అప్పుడే అది మాది విజయవాడ ఇనాగ్రేషన్ నడుస్తుంది. అసలు ఇనాగ్రేషన్కి ఎవరికి పిలుద్దామని అనుకున్నాం. ఇక రోషయ్య గారు సీఎం కదా రారు అనుకున్నాం. నేను క్యాజువల్లీ కలవనీకపోతే కాంగ్రాచులేషన్స్ చెప్పనీకపోతే ఆ డాక్టర్ గారు బాగున్నారా, ఇంకేమైనా కొత్త ఓపెన్ అవుతున్నాయంటే సార్ విజయవాడలో ఓపెన్ అవుతుంది, మరి మీరేమైనా రాగలరా అనేశాను. అనగానే వద్దాం అని డేట్ ఇచ్చేశాడు. పాపం సెక్రటరీకి పిలిచారు, డేట్ ఇచ్చేశారు. అండ్ దట్ వాజ్ వెరీ షార్ట్ నోటీస్, 1 వీక్. ఎప్పుడు రావాలంటే నేను ఒక 2 రోజులు చెప్పాను. చెప్తే ఈ డేట్కి వచ్చేస్తానని చెప్పేశారు. ఇమీడియట్లీ చెప్పేశారు. పాపం ఎందుకు ఆయనకు నా మీద అంత ప్రేమ అభిమానం అంటే ఐ హ్యావ్ ట్రీటెడ్ హిమ్ రైట్. అయితే ఆయన ఎప్పుడూ చెప్పేవాడు ఇట్ ఈస్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అని. సో వచ్చారు. వచ్చినాక డేట్ ఇచ్చినాక ఏమైంది, ఇక న్యాచురల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. దట్ వాజ్ జస్ట్ హార్డ్లీ ఒక 20 days ఏదో సంథింగ్ రాజశేఖర రెడ్డి గారు పోయి. సో దట్ వాజ్ వెరీ ట్రెమెండస్ ప్రెషర్ ఉండే అందరు ఆఫీసర్స్ మినిస్టర్స్ అందరికీ. సో ఒక 1 వీక్ 4-5 days 1 వీక్ తర్వాత నాకు అక్కడ పోలీస్ కమిషనర్ గారు ఫోన్ చేశారు. సార్ ఒక హోమియోపతి క్లినిక్ ఇనాగ్రేషన్కు మీకు సీఎం అవసరమా? నేనన్నాను సార్కి అడిగాను, సార్ వస్తా అంటేనే ఇది చేశాను. మళ్ళీ కలెక్టర్ గారు ఫోన్ చేశారు. దేకో హిందీలో మాట్లాడారు ఆయన. దేకో డాక్టర్ గారు చాలా ప్రెషర్ ఉంది ఇప్పుడు మా అడ్మినిస్ట్రేషన్ మీద. ఒక సీఎం రావాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది మీకు తెలుసు కదా. ఇన్సిడెంట్ తర్వాత మీరు డ్రాప్ అయితే బెటర్ ఏమో అని అన్నారు. సరే నాకేం లేదు, మీరు చూసుకోండి, ఇబ్బందులు ఉంటే నాకేం ఇబ్బంది లేదన్న. మళ్ళీ నేను ఒక 2 days ముందు 3 days ముందు క్యాజువల్కి పోయాను. అంటే పేరు ప్రింట్ చేయాలన్నా లేదా ఎట్లా ఏంది. సో వెళ్ళగానే డాక్టర్ గారు మనది ఎప్పుడు అన్నారు. ఓకే. ఎప్పుడు అనగానే డేట్ ఇది అన్నాను. అంటే నేను మళ్ళీ అన్నాను సార్ ఇట్లా ఫోన్లు వస్తున్నాయి, కమిషనర్ గారు ఫోన్ చేశారు, కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా ఏదో ఇబ్బంది ఉందట ఏదో ఉందట అంటే అట్లా ఏం లేదే అని నవ్వారు. నవ్వి మళ్ళా కమిషనర్ గారు ఏం చెప్పారంటే అది కొద్దిగా ఏరియా సేఫ్ కాదని చెప్పారు. ఓకే. నేనన్నా సార్ ఏరియా సేఫ్ కాదన్నట్టు, మనకి ఎవరు శత్రువులు లేరండి, సేఫ్ లేకుంటే మనకేమవుతుంది పెద్ద అయినా అని. లేదు మనం మాట ఇచ్చాము ఆయనకు, సెక్రటరీకి ఇట్లా పిలిచి డాక్టర్ గారికి మనం మాట ఇచ్చాము, మనం వెళ్తున్నాం. సో అప్పుడు లిటరలీ ఆయన ఒక స్వరాజ్ మాజ్దా 2 నింపుకొని అంత పొలిటీషియన్స్ అంత మినిస్టర్స్ ఆఫీసర్స్ వీళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ నింపి వచ్చారు మన క్లినిక్. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ 3,500 square feet క్లినిక్. సో రాగానే చెప్పాడు దిగంగానే జోవియల్గా యాజ్ యూజువల్, అందరు ఈడ ప్లేస్ లేదు, ఇందరు దిగకూడదు, ఓకే మీరు ఒక 5-6 మంది దిగండి అన్నారు. దాని తర్వాత ఆయన జోవియల్గా కట్ చేశాడు. కట్ చేసి లోపల మేము అప్పుడు హార్మోన్ సెల్ ఇంట్రొడ్యూస్ చేశాం. ఓకే. అంటే ట్రీట్ హార్మోన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ. ఓకే. అంటే చాలా రీసెర్చ్ చేసి ఆల్ హార్మోన్ డిసీజెస్కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫార్ములాస్ తయారు చేసి ఆ హార్మోన్ సెల్ అనేది సార్ చేతుల ద్వారా మేము లాంచ్ చేశాం. ఓకే. అండ్ దట్ డే వీ సా మెనీ కేసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ హార్మోన్ రిలేటెడ్. సో చేసినాక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చాలా జోవియల్గా ఉంటారు. అవును. క్యాజువల్గా జోవియల్గా ఆయన చెప్తున్నాడు. చెప్తుంటూ చాలా మందికి మనసులో ఉండొచ్చు, అందరికీ ఆలోచన రావచ్చు కి ఒక హోమియోపతి క్లినిక్ ఇనాగ్రేషన్కు ఒక సీఎం అవసరమా అని మొదలు పెట్టారు. ఓకే. పెట్టి చెప్పారు నేను ఎందుకు వచ్చాను, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొత్తం నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే నా హెల్త్ బాగలేకపోతే, గవర్నమెంట్లో హెల్త్ మొత్తం స్టేట్ హెల్త్ నా చేతిలో ఉంది, నా హెల్త్ మాత్రం నా చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. చాలా బాధలో ఉంటి, చాలా ప్రాబ్లమ్స్లో ఉంటి. సో ఎవరో చెప్పారు యాజ్ యూజువల్ అన్ని అలోపతి ఇవన్నీ తిరిగినాక హోమియోపతికి అడ్వైజ్ ఇస్తారు, వై నాట్ అని. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను అన్నాను సరే సార్ వచ్చి చూస్తారని పోయాను. చూశాను, నయమైతానండి అని అన్నారు. సార్ అయిపోవచ్చు అని అన్నా. నేను ప్రయత్నం చేస్తాను, ఛాన్సెస్ చాలా బాగున్నాయి అని చెప్పి. ఇదంతా ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు. హెల్త్ మినిస్టర్ మెడిసిన్ ఇచ్చాను, తగ్గిపోయింది. ఓకే. సో హీ వాజ్ సో ఇంప్రెస్డ్. రైట్ రైట్. నాకన్నాడు హోమియోపతి డిపార్ట్మెంట్ కూడా నా కిందనే, మళ్ళీ ఎందుకు ఇట్లా డాక్టర్లు ప్రాక్టీస్ చేయరు అని ఆయన అంటుండే, ఎప్పుడు మాట్లాడుతుండే దీని గురించి. రైట్. సో ఆ రోజు మాత్రం చెప్పాడు
చూడండి ఇట్లా చూసుకుంటూ కమిషనర్ గారికి మీరు అడిగారు కదా, దాని సమాధానం నేను ఇస్తాను. మొత్తం స్టేట్ ఆరోగ్యం నా చేతిలో ఉంటే నా ఆరోగ్యం మాత్రం కరెక్ట్ లేకుండే. చాలా వాడాను, అన్నీ వాడాను, తగ్గలేదు. కాబట్టి సార్కు పిలిచాను. డాక్టర్ గారు వచ్చారు, మందులు ఇచ్చారు, నేను నయం అయిపోయాను. సో డాక్టర్ గారికి రుణపడి ఉన్నాను. సో ఇది నా బాధ్యత అని వచ్చిన, ఎందుకు వచ్చిన బాధ్యత అని వచ్చిన, ప్లస్ నేను కూడా హోమియోపతి పేషెంట్, ఇప్పుడు సీఎం అయినా నేను హోమియోపతిక్ పేషెంట్ కాబట్టి హోమియోపతి మంచిది అని చెప్పడానికి వచ్చాను. ఇది రుణం తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు, దేవునికి, డాక్టర్కు రుణం తెలుసుకోవాలి అన్నాడు. అదే కాకుండా ఎవరిది మనకు హెల్ప్ చేసింది ఉంటే వాళ్ళకు మనం రుణపడి ఉండాలి. దట్ ఈస్ అ సక్సెస్ స్టోరీ అన్నాడు. సో అట్లా నైస్ లెసన్ మాకు కూడా. అంటే ఐ వాజ్ షాక్, లైక్ 6th 7th క్లాస్లోనే డాక్టర్ శ్రీకాంత్ మోదవర్ అని రాసుకునేవారు. అంటే అసలు వాట్ మేడ్ యూ థింక్ లైక్ దాట్? అంటే నేను చిన్నప్పుడే ఐ థింక్ 6th or 7th క్లాస్లో నేను డిసైడ్ అయిపోయినా నేను డాక్టర్ కావాలి. రైట్, నా బుక్స్లో కూడా నేను రాసి పెట్టినా, అదే డాక్టర్ శ్రీకాంత్ మోర్లావార్ MBBS ఉస్మానియా. ఎందుకంటే అప్పుడు MBBSఏ తెలుసు నాకు, హోమియోపతి అనేది తెలియదు. డాక్టర్ అంటేనే MBBS. సో ఎందుకు కావాలని ఉండే అంటే మా ఫాదర్ లీడింగ్ అడ్వకేట్. సో ఊర్లో అడ్వకేట్కు, పోలీస్ SIకు, తర్వాత తహసీల్దార్కు అండ్ డాక్టర్కు చాలా గౌరవం ఉండేది. అండ్ అన్నిట్లో నోబెల్ ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కడు బాధలు వస్తాడు, దానికి హీల్ చేసినప్పుడు వాన్ ఫేస్లో ఆనందం. ఇప్పుడు చిన్నప్పుడు కూడా నాకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతుంటే బాధల్ని పోతుంటే, సో ఆయన ట్రీట్మెంట్ ఇంకా మంచిగా అయిపోతుండే, హ్యాపీగా. సో అది ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది, అయ్యో దేవునిలాగా. సో అదే కావాలని నాకు ఉండే. సో కష్టపడ్డా, అప్పటి నుంచి మెయిన్ పెట్టుకున్నా. అండ్ చిన్నప్పటి నుంచి దేవుని దయ వలన నా ఇంటెలిజెన్స్ లెవెల్స్ చాలా ఉండే, హార్డ్ వర్క్ కూడా ఉంటుండే. సో ఎవ్రీ ఎగ్జామ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నాకు తెలిసిన వరకు క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, 10th డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఓకే సార్, మీ జర్నీలో స్టోరీ అయితే సినిమా లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి దాంట్లో. అంటే MBBS ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు 1 mark డిఫరెన్స్తోని, అంటే నేను చెప్పాను, మీరే చెప్తే బాగుంటుంది అది. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ అండ్ స్టోరీ. మైనోద్దీన్ టీచర్ అని ఉండే, షేక్ మైనోద్దీన్ అని. ఓకే, ఆయన ఇంగ్లీష్ చెప్పేవాడు మాకు, దేవునిలాగా అనిపిస్తుండే ఎవరికి, స్టూడెంట్స్కు. దాంట్లో ఆయన ఇంటెలిజెంట్ పిల్లలు ఎవరున్నారో వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తుండే, కష్టపడుతుండే వాళ్ళ వెనక. సో నాకు ఎప్పుడు అంటే గ్రూమింగ్, బేటే తో డాక్టర్ బన్నా చాతానా, ऐसा करना, సో ఇట్లా చేయాలి, అలా చేయాలి. సో 10th యాజ్ యూజువల్ నేను డిస్టింక్షన్ కొటేషన్. సో ఆయన చెప్పాడు, నీకు డాక్టర్ కావాలంటే హైదరాబాద్ పోవాలి, ఎందుకంటే ఇక్కడ పక్కన కాలేజీలు ఉంటాయి. మా ఊర్లో కాలేజ్ లేదు, ఓకే 10th వరకే. పక్కన కాలేజ్ వాళ్ళు పోయినరు, ఏం చేస్తున్నారు, నీకన్నా ముందు పోయిన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంది. ఎందుకంటే కాలేజ్ బాగా లేకుండే, అక్కడ డిసిప్లిన్ లేకుండే, పోవటం రావటం, టైర్డ్ అయిపోయి, చదవకపోయి, ఫోకస్ పోయి, చాలామంది 90% పీపుల్ బిజినెస్ మ్యాన్ అయిపోయింది. ఈవెన్ దో దేవర్ ఇంటెలిజెంట్, బిజినెస్ మ్యాన్ అయిపోయింది. సో ఆయన ఏమన్నాడు, హైదరాబాద్ తీసుకుపోవాలంటే మా అమ్మ వద్దంది. చాలా దూరం హైదరాబాద్, అంత దూరం పోతే ఎట్లా అంటే ఆ కాలంలో మొబైల్స్ లేవు, రైట్, కమ్యూనికేషన్ లేదు. ఊర్లో ఈడ ఒక ఇంట్లో మొబైల్ ఉంటే, హైదరాబాద్లో మేము హాస్టల్లో ఉంటే ఇక్కడ ఉంటుంది మొబైల్, టెలిఫోన్. సో ఆమె వద్దన్నది. మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న అయితే నాకు బస్ స్టాండ్ దాకా వచ్చి చెప్పిండు, డాక్టర్ అయినాక ఎంత వస్తుంది, 5,000 కదా నెలకు, నేను ఇస్తాను నీకు 5,000, గన్ను పోకు. నేనన్నా కాదు, నేను డాక్టర్ కావాలన్నా. సో ఈ షేక్ మైనుద్దీన్ టీచర్ ఇంటికి వచ్చి మా అమ్మకి కన్విన్స్ చేసి, మా ఫాదర్కి చెప్పి, నేను ఎంబడబోతా, మీ బాబు ఒక్కడు ఉంటాడు, ఆయన BA ట్రైనింగ్ వేసుకున్నాడు అక్కడ హైదరాబాద్లో, వేసి అంత చేశారు. మా ఫాదర్ అడ్వకేట్, మా ఫాదర్ వాళ్ళ జూనియర్ ఒక ఆయన, హీ రిటైర్డ్ యాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లాకు ఒక న్యాయాధీశుడిగా రిటైర్ అయ్యాడు. ఆయనకు చెప్పాడు, ఈయనకు తీసుకపో హైదరాబాద్లో ఏదైనా కాలేజ్ జాయిన్ చెప్పి తీసుకపో అని చెప్పాడు. ఆయన తెచ్చి అన్నీ తిరిగినాం. అప్పుడు ఆ కాలేజ్, ఆలియా కాలేజ్, ఈ కాలేజ్, ఆ కాలేజ్ తిరిగి లాస్ట్కు వివేక్ వర్ధని అని సెలెక్ట్ చేశాడు. ఎవరు, మా ఫాదర్ వాళ్ళ జూనియర్ అడ్వకేట్. ఎందుకంటే మహారాష్ట్రియన్ కల్చర్ ఉంది. అచ్చా. ప్లస్ అప్పుడు ఏముండేదంటే ఈ ఇంగ్లీష్ టాకు, ఇంగ్లీష్ వర్డ్స్ చాలా, అంటే మేము వచ్చే ఊరు మదనూర్, ఇట్ ఈస్ ఎ టౌన్ జస్ట్ బార్డర్ టు మహారాష్ట్ర. సో ఊర్లలో వాళ్ళకు అంత ఇంగ్లీష్ మాట్లాడటం గిట్ట రాకపోయింది. సో ఆయన సెలెక్ట్ చేసి, ఇది కొద్దిగా వివేక్ వర్ధన్ అంటే నీకు మదర్ టంగ్ మరాఠీ వాళ్ళు ఉంటారు,
కొద్దిగా కంఫర్టబుల్ ఫీల్ అవుతామని పాపం రైట్ రైట్ రైట్. అండ్ డైలీ ఒక 2 months ఆయన రోజు నాతో కాలేజ్కి వస్తుండే. ఎందుకంటే ఆయన కూడా వివేక్ వర్ధిల్నే వేయించుకున్నాడు బీఎడ్ కాలేజ్, బీఎడ్ ట్రైనింగ్. అచ్చా. సో డైలీ కలిసిపోతుంటే వాపస్ వచ్చేటప్పుడు కూడా వచ్చి నిలబడుతుండే. సో అట్లా బాగా కష్టపడి పాపం సినిమాలు చూపించటం సండే అన్నీ చేస్తుండే. సో అట్లా నాకు లోన్లీ ఫీల్ కానీ అలా. రైట్ రైట్. అండ్ అప్పుడు కూడా ఏమవుతుండే, ఈడ హైదరాబాద్లో రాగా నేను అనుకున్నాను, బాపరే ఏంది ఇది, ప్రతి ఒక్కడు ధనాధన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ధనాధన్ ఇది చేస్తాడు, ధనాధన్ అది చేస్తాడు. బట్ నేను చదువుకుంటుంటే. సో మా క్లాస్మేట్ ఒకడు ఉండే మార్వాడి, వెరీ రిచ్ ఫిలో. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. హోమ్ సిక్ ఉంటుండే అప్పుడప్పుడు. సార్ ఊరికి పోగానే నేను కూడా ఊరికి పోతుంటే, ప్రతి పండగకు పోతుంటే. రిజల్ట్స్ అప్పుడు ఏం మొబైల్స్ లేవు, కమ్యూనికేషన్స్ లేవు, ఏం లేవు. నోటీస్ బోర్డులో పెడుతుంటే అప్పుడు పాసు ఫెయిల్. సో ఆయన నాకు మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆయన లెటర్ రాశాడు. మార్వాడి పర్సన్. అరే గవేటి. ఓకే. గవేటి అంటే ఊరోడు. ఓ. हमको सबको मुश्किल हो गया, सरप्राइज हो गया, तू पूरा कॉलेज में फर्स्ट आ गया, पूरा सेक्शंस में ఫస్ట్ ఆ గయా, तू फर्स्ट आ गया. अब तेरे को लोग गाँव को సినిమాలో పోతే ఎట్లా, ఊరికి పోతే ఎట్లా దండలు వేసుకుంటారో అట్లా వేస్తారు అని చెప్పాడు. ఎట్లా వచ్చానని చెప్తుంటే నాకు ఏ సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంటుండే, నాకు ఇంగ్లీష్లో దడ చెప్పేది, ఇంగ్లీష్ మీడియం అర్థం కాకుండా ఏం చేయాలి. సో మా ఇంగ్లీష్ టీచర్ అయితే నాతోనే ఉండే, ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఊరికి పోయినప్పుడు సైన్స్ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా మా 10th క్లాస్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి సార్ నాకు ఇది అర్థం కాలేదు అదే. సో అదంతా చదివి చేసి ఎక్స్ప్లెయిన్ చేసి, బాగుంది. ఊర్లో ఉంటే కూడా నేను నా టైం వేస్ట్ చేయలేదు. అయితే మా అన్నది బిజినెస్ ఉండే, బిజినెస్ చూసేది, లేదా అగ్రికల్చర్ చూసేది, చేనులకు పోయేది నేను. రైట్ ఫ్రమ్ 6th క్లాస్. 7th క్లాస్లో నేను బిజినెస్ చేసిన ఫర్టిలైజర్ది. అచ్చా. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ న్యూ చేయాలి, కష్టపడాలి, చెయ్యాలి, పేరు తెచ్చుకోవాలి అండ్ ఇది చేసుకో. సో నేను అయిపోయిన ఫస్ట్ ఇయర్లో వచ్చిన. సెకండ్ ఇయర్లో మళ్ళీ ట్విన్ సిటీస్ ఫస్ట్ వచ్చిన సెకండ్ ఇయర్లో. సో ఆ కాలంలో పవిత్రన్ అని పోలీస్ కమిషనర్ ఉండే, ఆయన చేతుల ద్వారా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు చూసిన డిస్టింక్షన్, క్లాస్ ఫస్ట్, గోల్డ్ మెడల్, ఏ మెడల్ ఉంటే అది నాకు వచ్చేస్తుండే. మా హోమియోపతిలో చదివేటప్పుడు కూడా ఆల్ మెడల్స్ ఎవ్రీ ఇయర్. సో ఎంట్రన్స్ రాసినాం. ఎంట్రన్స్ కూడా రాసి నేను ప్రిపేర్ అయ్యి రాయలేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయింది. మనం ఒక 2-3 రోజుల్లో రావుస్ ట్యూటోరియల్స్ అని ఉండే అప్పుడు బ్యాంక్ స్ట్రీట్లో, కోటిలో. రావుస్ ట్యూటోరియల్స్ అంటే ఫేమస్. అన్ని ఎంబీబీఎస్ ఎడ్యుకేషను, ఎంట్రన్స్ ప్రిపరేషన్ చేయడానికి పోయిన 2-3 రోజులు ఉన్నా. ఒక బుక్ ఉండే, ఆ బుక్ కొనుక్కున్నా, నాకేం మంచిగా అనిపించలేదు. చలో ఊరికి పోయి చదువుకుందామని ఊరికి వెళ్ళిపోయినా. అకాడమీ ఏం లేదు, ఇక్కడ ఉండలేదు. అంటే ట్యూటోరియల్కి రెగ్యులర్ పోలేదు, 1 month 2 months పోతారు కదా, అందరూ పోలేదు. డైరెక్ట్ ఊరికి పోయినా, వచ్చి ఎగ్జామ్ 2 రోజులు ఉన్నదంటే ఎగ్జామ్ రాసిన. అంటే షార్ట్ టర్మ్ మీరు రాసింది? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉండకపోయేది అప్పుడు, ఒకటే టర్మ్. ఓకే ఓకే. 12th కాగానే అది ఎగ్జామ్ రాయాలి కదా, ఇప్పుడు కూడా అంతే కదా. సో రాసిన. రిజల్ట్ ఏమైంది, మళ్ళీ 1 మార్క్లో నాకు ఎంబీబీఎస్ రాలేదు. 1 మార్క్లో ఎంబీబీఎస్ రాలేదు. వేరే స్టేట్లో వచ్చింది, ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్ ఫుల్. ట్విన్ సిటీస్ ఫస్ట్ కదా, వేరే స్టేట్లో వచ్చేది. ఇక్కడ ఏమో అది ఉండే, అదే మహారాష్ట్రలో లేకుండే. బట్ అక్కడ ఏముంది ప్రాబ్లం, నాకు నేటివిటీ ప్రాబ్లం వచ్చేది. సీట్ వచ్చేది ఎంబీబీఎస్లో మహారాష్ట్రలో, ఔరంగాబాద్, ఈ మార్క్స్తోనే. బికాజ్ ఐ వాజ్ డిస్టింక్షన్, చాలా టాప్ మార్క్స్. అప్పుడు వాళ్ళు ఏం చూసేది, ఓన్లీ సైన్స్ మార్క్స్ ఏమున్నాయి, ఇవేమున్నాయి అని చూసి ఇచ్చేది. బట్ అక్కడ నేటివిటీ ప్రాబ్లం వచ్చేది. అంటే నేను ఇక్కడ పుట్టిన నుంచి తెలంగాణలో చదివి, అంటే ఇప్పుడు తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదివి అంతా ఇక్కడ చేశాను కాబట్టి రాదు అని చెప్పాను. పర్వాలేదు అనుకున్నాను. ఇక మా సార్ ఉండి, ఇంకోసారి నువ్వు మొత్తం ప్రిపేర్ కావాలా, 2-3 months ఉండాలా, 6 months ఉండాలా, మంచిగా చదువుకో, హైదరాబాద్లో చదువుకో, నువ్వు ఎంబీబీఎస్ కావాలా. నేనన్నా చూడండి సార్, నాకు ఓడిపోయేది అలవాటు లేదు, అలవాటు లేదు. ప్లస్ చెప్పినా కదా, ఎంబీబీఎస్ నాకు దొరకలేదు అంటే ఎంబీబీఎస్ కిస్మత్లో నేను లేను. వేరోడు వీక్ వీలోడైతే డిప్రెస్ అయిపోతుండే. రైట్. అయ్యో నాకు దొరకలేదే, అయ్యో నాకు దొరకలేదే. నేను నా లైఫ్ ది ప్రేషియస్ 1 year వేస్ట్ చేయదలుచుకోలేను. నేను హోమియోపతి చదువుతా. అంటే హోమియోపతి అనేది తెలియదు. 10th క్లాస్లోనే మా సిస్టర్ది మ్యారేజ్ అయింది. నాకన్నా పెద్ద ఆమె, చాలా అందరికన్నా పెద్ద ఆమె మా ఇంట్లో.
సో వాళ్ళ హస్బెండ్ మా బావ హోమియోపతి డాక్టర్. అప్పుడు హోమియోపతి అంటే మాకు తెలియదు. ఆయన కూడా ఇంజెక్షన్స్ ఇస్తుండే ఊర్లో వచ్చి, కాబట్టి ఏదో అనుకున్నాం. సో ఆయనకు చూస్తుంటే సో హోమియోపతి అనేది ఒక డాక్టర్గా మార్గం ఉంది. టికెట్, సినిమా టికెట్ ఎట్లా ఇది మనకు దొరకకుంటే బ్లాక్లో చూస్తుంటాం కదా అట్లా, లేకుంటే ఈ సినిమా దొరకకుంటే ఆ సినిమాకి పోదామని అంటుంటాం కదా అట్లా. సో హోమియోపతి అయిదామని డిసైడ్ అయిపోయింది. ఓకే. సో నాకు మార్క్స్ చాలా వచ్చినాయి, ఓన్లీ 1 మార్క్ ఎంబీబీఎస్లో పోయింది కాబట్టి నాకు అప్పుడు నెక్స్ట్ వచ్చేది డెంటల్లో సీట్ వచ్చింది. దాని తర్వాత డిమాండ్ ఉండేది అగ్రికల్చర్ బీఎస్సీ, ఎందుకంటే జాబ్స్ వస్తున్నాయి కాబట్టి. దాని తర్వాత వెటర్నరీ, దాని తర్వాత ఆయుర్వేదిక్, అట్లా ఉంటుండే గ్రాడ్యుయేషన్ అన్నిట్లో వచ్చేది. బట్ ఎంబీబీఎస్ రాలేదు. డెంటల్ నాకు పనుల డాక్టర్ అయ్యేది లేదు, పనులకే లిమిటెడ్ అయ్యేది లేదు. వెటర్నరీ గోదల డాక్టర్ అయ్యేది లేదు. ఎందుకో డిసైడ్, నేను చెప్పినా కదా దానికి అనాలిసిస్ అనేది లేదు, మనసులో ఏది వస్తే అదే. ఇప్పుడు నేను చెప్తుంటే మా పిల్లలకు కూడా, అరే అప్పుడు మా ఫాదర్ గిట్ట నాలంతా అంటే అంటే ఎవరు ఏం స్కోప్ లేని దాంట్లో అడ్మిషన్ ఎవరు చేస్తారు? రైట్. వాళ్ళ ఏదంటే వాళ్ళ ఇష్టం ఏదని చదవని అన్నారు కాబట్టి నాకు బెనిఫిట్ అయింది. సో నేను చెప్పేసిన నాకు ఇది వద్దు, అగ్రికల్చర్ బీఎస్సీ వద్దు, ఎందుకంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఏం చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ నాకు చేసేది లేదు. అది కూడా డిసైడెడ్, ఫిక్స్డ్ జాబ్. నేను జాబ్ చేసేది లేదు, మన బ్రెయిన్ మనది రిస్క్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏమనిపిస్తుందంటే బిజినెస్ ఎవరు చేస్తాడు, బ్రెయిన్ ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు. ఓకే, అంటే సారీ టు సే అట్లా రిస్క్ తీసుకునేది ఇది ఉండాలి. ఏముండాలి? రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉండాలి. రైట్. సో కాబట్టి నేను డిసైడెడ్ జాబ్ చేసేది లేదు, ఏజీబీసీ చేసి జాబ్ చేసేది లేదు. దానికన్నా మంచి అగ్రికల్చర్ అయితే నేను వితౌట్ ఏజీబీసీ చేస్తున్నా, ఇంకెందుకు అవసరం లేదు. సో హోమియోపతి డాక్టర్ కావాలి, ఎందుకంటే డాక్టర్ కావాలి. హోమియోపతి గురించి నాకు తెలియదు ఎక్కువ. డాక్టర్ ఇదంతా మెడికల్ కిస్మత్లో మీరు లేరు కాబట్టి అంతే, సింపుల్ లాజిక్. నేను ఎప్పుడు చెప్పేవాని, ఏదైనా లేకుంటే మనకి దొరకలేదనుకో, మన అదృష్టం దానికన్నా మంచిది ఉంది, ఆర్ దేవుడు దానికన్నా ఏదైనా మంచి పని మనతోని. రైట్. ఈరోజు నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి పెద్దగా అయిపోయితే కూడా ఓషన్లో వెళ్ళిపోతుంటే, ఓషన్ సముద్రంలో వన్ ఆఫ్ ది. ఇప్పుడు హోమియోపతిలో మేము ఇండియాలో మనకు ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. మన ఏపీ తెలంగాణలో అయితే గుర్తుపడతారు, సౌత్ ఇండియాలో గుర్తుపడతారు, బట్ నేను ఎక్కడ పోయినా గుర్తుపడతారు. ఎందుకంటే హోమియోపతి ఈజ్ అ డిఫరెంట్ థింగ్. హోమియోపతిలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది తక్కువ కదా. తక్కువ. ఛాలెంజ్ చేయాలి, కష్టపడాలి, యుద్ధం చేయాలి, గెలవాలి, అండ్ మంచి మార్గంతో. నో మ్యానిపులేషన్స్, దారి తప్పి ఇట్లా పోయేది లేదు, తప్పు పనులు చేయద్దు, సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేసే సాధించాలి. దట్ వాజ్ మై చిన్నప్పటి నుంచి ప్రిన్సిపల్. సో అట్లా హోమియోపతికి పోయినా. ఇంటర్వ్యూకి పోగానే కాలేజ్ ప్రిన్సిపాలే ఇంటర్వ్యూ తీసుకుంటుండే. కౌన్సిలింగ్ అంటే చూసి, ఏమయ్యా హోమియోపతిలో జాయిన్ అవుతావా, ఇన్ని మంచి మార్క్స్ ఉన్నాయి, ఎందుకు హోమియోపతి చేయాలనుకున్నావు? హోమియోపతి కాలేజ్లో ఉన్న అంటే ఆయన పాపం మంచోడు కాబట్టి చెప్తున్నాడు, అరే రాంగ్ దారిలో వచ్చావు, నువ్వు ఇంకోసారి రాసి ఎంబీబీఎస్కి పోవచ్చు కదా, హోమియోపతిలో ఎందుకు రావాలనుకున్నావు? ఏదో సార్ నాకు డాక్టర్ అయ్యేది ఉన్నది, వచ్చేసిన. సో ఆయన చెప్పాడు, ఉద్యోగాలు లేవు, ప్రాక్టీస్ నడవదు, ప్రపంచంలో పబ్లిక్లో గుర్తింపు లేదు, మరి ఎందుకు ఇన్ని మార్క్స్ ఉన్నాయి, ఒక్కసారి ఇంకోసారి ట్రై చేస్తే వెళ్ళిపోతావు ఎంబీబీఎస్కు. సరే ఆలోచించుకోనరా, 15 రోజులు టైం ఇస్తా, ఎందుకంటే ఇంకా సీట్లు ఏమి అయిపోలేదు ఇక్కడ, 15 రోజుల తర్వాత రా అవసరం ఉంటే. సో మళ్ళీ 15 రోజులకు నేను పోయినా. ఏమనుకున్నావు? ఆయన ఏమనుకున్నాడంటే నిజంగానే మనసు మారిపోయిందేమో, ఓరి తీసుకొని వచ్చేస్తానేమో పేపర్. సార్ సీట్ ఇచ్చేసేయండి అన్న. ఇచ్చేయమంటావా అన్నాడు. ఇచ్చేయండి సార్, జాయిన్ అయిపోయాను. రైట్. సో మొన్న కూడా ఆయన కలిచాడు ఒక దాంట్లో, కలిస్తే అంటాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను నాకు నీ మీద ముందటి నుంచి అంతేనయ్యాను. అంటే ఒకసారి కాలేజీలో గొడవ అయితే, నేను చెప్తుంటే కదా ఎవరికి భయపడేది లేదు. అగ్రెసివ్ అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే, ఆయనకే ఒకసారి నేను కొట్లాడినా. ఓహో. అంటే ఆయనది ఒక్క తప్పు ఏముంటుండే అంటే, ఆయనకు తెలిసిందే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కు తెలవాలా. సో అట్లా ఉండే. ఒకరోజు ఒక క్వశ్చన్ అడిగాను నేను. క్వశ్చన్ అడిగితే, ఈ పుస్తకం చదివా, ఆ పుస్తకం చదివా అని తిట్టాడు. తిట్టగా నేను ఏం చేసిన, హాస్పిటల్లో, సార్ మీరు లేవండి అన్న. లేచి ఆయన చైర్ మీద నేను కూర్చున్నా, ధన్మని. హాయ్ ఎట్లా కూర్చుంటావు సార్, మీరు ఎవరు? గురువు పని ఏంటి? నేర్పియాలి, నాలెడ్జ్ చేయాలి. రైట్. అజ్ఞానం మేమంతా
నేర్చుకునేకి వచ్చినాం. ఆ పుస్తకం చదివినా ఈ పుస్తకం చదివినా అంటే అన్ని చదువుకుంటే నీ దగ్గర ఎందుకు వస్తుంటే. అండ్ గురువుది ఏంటంటే నేను చెప్తాను ఎప్పుడు కూడా, అంత 100 పుస్తకాలు చదివి 100 ఇవి చదివి 1000 చదివి అంత జిస్ట్ తీసి నాలెడ్జ్ ఇవ్వాలి, సక్సెస్ఫుల్ నాలెడ్జ్ ఇవ్వాలి, అదే గురువు. రైట్. కాబట్టి నేను కూర్చున్నా సార్, ఫెయిల్ చేస్తాను నీకు. నువ్వేం ఫెయిల్ చేస్తావు సార్? నాకు ఇంపాసిబుల్. కాలేజ్ వాళ్ళందరూ కొడతారని చెప్పిన. ఏం చెప్పిన? ఎందుకంటే నేను డిక్లేర్డ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఎందుకంటే నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడు 2nd ఇయర్లో క్లాస్ తీసుకుంటుంటే, 4th ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫైనల్ ఇయర్ క్లాస్ తీసుకుంటుంటే. ఏమని అంటే అలోపతిలో కూడా నేను హాస్పిటల్స్లో మంచి మంచి డాక్టర్స్ దగ్గర పోయి నాలెడ్జ్ తీసుకుంటుంటే. ఎందుకంటే సొసైటీలో బతకాలా, మంచి డాక్టర్ కావాలంటే అన్ని నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేని ఏం బతుకుతాం? చెప్పాను కదా, ఆయుధాలు, అస్త్రాలు కావాలి. ఆ అస్త్రాలు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. రైట్. సో అట్లా చేసి ఎవ్రీ 4th ఇయర్లో ఉన్నప్పుడు ఎవ్రీ డిసీజ్, ఎవరైనా ఇక్కడ టైం ఉందనుకోండి అందరూ వచ్చేస్తుంటే, ఫస్ట్ 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ ఈవెన్ ఫైనల్ ఇయర్ కూడా నా దగ్గర వస్తుంటే, ఒక జబ్బు ఉంది, దీనికి అనాలిసిస్ ఎట్లా చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్, నడుము నొప్పి ఉంది. నడుము నొప్పికి వాట్ ఈజ్ ఇటియాలజీ? ఇటియాలజీ అంటే కారణం ఏంటి? టక చెప్పాడు. దీనికి టెస్ట్లు ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్స్. పెథాలజీ, దెన్ ట్రీట్మెంట్లో ఫస్ట్ అలోపతిక్ ట్రీట్మెంట్. రైట్. ఎందుకంటే అలోపతి కూడా నేర్చుకుంటుంటే కదా. రైట్. ఇది ఇస్తారు. సో దీని మీద తగ్గుంటే ఏం చేస్తారు? ఫిజియోథెరపీ చేస్తారు. దీని మీద తగ్గుంటే ఆపరేషన్ చేస్తారు. సో హోమియోపతిలా మీరు ఈ మందు ఇట్లా వాడచ్చు. అచ్చా. ఎందుకు? నేను ముందటి నుంచి ఒక 10 మంది డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ నేర్చుకుంటుంటే, 2nd ఇయర్ నుంచి మొదలుపెట్టినాను. దాన్ని కూడా ఒక స్టోరీ ఉంది. 2nd ఇయర్ అయిపోయింది, 3rd పెద్ద కాన్ఫిడెన్స్ రావట్లేదు కాలేజ్లో, ఏమో అంతా గ్రీక్ అండ్ లాటిన్ అనిపిస్తుంది. అండ్ మా కాలేజ్లో అడ్మిషన్ 100 ఆ కాలంలో. 100కి వెళ్ళి 2nd ఇయర్ 3rd ఇయర్ పోయేసరికి 50 మందికి వచ్చేస్తుంటాయి. ఫైనల్ ఇయర్ పోతే 40. ఎందుకంటే అదే అందరు. ఎందుకట్లా? అరే ఎక్కడ దొరకలేదని ఇక్కడ వచ్చినాం, మళ్ళీ ట్రై చేస్తాం వేరే జాబ్. ఇవాళ రేపు ఎట్లా ఏ దొరకకుంటే దేంట్లో వస్తారు, మళ్ళీ గూగుల్లో ఏదో సర్చ్ చేస్తారు. అలా మళ్ళీ 2nd టైం రాస్తుండ్రి, 3rd టైం రాస్తుండ్రి, 4th టైం రాస్తుండ్రి. రాసి ఎంబీబీఎస్ రాగానే ఓ అంటుండ్రి, దొరికింది, అయిపోయింది. సో నాకు 2nd ఇయర్ ఉన్నప్పుడు కూడా అడిగారు చాలామంది మా లెక్చరర్స్, నువ్వు రాస్తున్నావా ఎంట్రన్స్? నేనెందుకు రాస్తా సార్, నేనెందుకు రాస్తా, హోమియోపతినా, హోమియోపతి. సో అట్లా 2nd ఇయర్ 3rd ఇయర్లో సో నేను ఎప్పుడు ఏం చేస్తుంటే భారత్ భ్రమణ్ లాగా, అంటే తిరుగుతూనే నాలెడ్జ్ వస్తుందని. ఇవాళ రేపు గూగుల్ కొడితే నాలెడ్జ్ ఇంట్లో కూర్చొని ఎట్లా వస్తుందో అట్లా కాదు. రైట్. సో హైదరాబాద్లో నేను 3rd ఇయర్లో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో హోమియోపతిక్ డాక్టర్స్ సక్సెస్ఫుల్ ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు సక్సెస్ఫుల్ ఉన్నారు అంటే ఎవరికి ప్రాక్టీస్ ఉంది, ఎవరికి పేరు. అప్పుడు ఎంత అండి లిమిటెడ్, మొత్తం హైదరాబాద్ తిప్పి కొడితే 10 మంది వెళ్ళకుంటారు ఫేమస్ డాక్టర్స్ హోమియోపతి డాక్టర్స్. సో వాళ్ళ దగ్గర పోతుంటే అసలు ఈయన ఏం చేస్తాడు, పేషెంట్స్ ఎలా చూస్తాడు, ఏ బుక్ వాడతాడు, ఏ మందు వాడతాడు, ఎట్లా వాడతాడు. సో అవన్నీ తిరిగి చూస్తుంటే, అండ్ ప్రతి సెమినార్కి పోతుంటే, హోమియోపతి సెమినార్ ఎక్కడున్నా పోతుంటే, అలోపతిక్ సెమినార్ కూడా స్టూడెంట్స్కి ఏదైనా ఉంటే మా ఫ్రెండ్స్తో పోతుంటే. ఎందుకంటే సెమినార్లో కూడా ఏం చెప్తాడు, ఎవరేం చెప్తాడు, ఏం చేస్తాడు అన్నీ కావాలి కదా. రైట్. ప్రపంచంలో ఏం నడుస్తుంది. రైట్. అండ్ హోమియోపతి అంటే ఏంటి. సో మేము బాంబే పోయినాం, హోమియోపతిక్ సెమినార్ ఉండే. సో అక్కడ డాక్టర్ రంగమయ్య గారు అని ఉండే, చిక్కడపల్లిలో ఉండే. హీఈస్ నో మోర్ నౌ, పాపం. సో ఆయన ఒక పేపర్ ప్రజెంటేషన్ చేశాడు, కేస్ ప్రజెంటేషన్. అప్పుడు ఆ కాలంలో వీడియోలు ఇవన్నీ ఉండకుండే, ల్యాప్టాప్లు ఇవన్నీ ఉండకుండా. సో ఆయన చెప్పాడు, ఒకటి గ్యాంగ్రీన్, డయాబెటిక్ గ్యాంగ్రీన్ మొత్తం కొట్టేయాలని చెప్పారు. ఆ కాలంలో అయింది ఉస్మానియా, గాంధీ హైయెస్ట్ అథారిటీస్. అంతే. ఉస్మానియాలో కూడా పాపం కాలు కొట్టేయాలని చెప్పారు, ఇన్ఫెక్షన్ అయిపోయింది లేకుంటే చచ్చిపోతారు. ఒక స్పెసిఫిక్ కేసు గురించి చెప్తున్నారు ఆయన చెప్పాడు. సో ఆయన దగ్గర ఎట్లా వచ్చింది ఆ కేస్, అండ్ ఆయన ఏ మందు వాడాడు, ఎలా తగ్గింది, ఏ సిమ్టమ్స్ బట్టి ఇచ్చాడు. సో తగ్గిపోయింది, ఆయన కాల్ సేవ్ అయిపోయింది. సో ఇట్లా 2 కేసులు చూపిస్తే నేను చాలా ఇంప్రెస్ అయిపోయినా. పిలిచి మళ్ళీ ఆయన అడ్రస్ తీసుకొని, అప్పుడు ఏం అడ్రస్ అంటే విజిటింగ్ కార్డు ఉండేది, ప్లస్ రాసేది, గూగుల్ అడ్రస్ లేదు, గూగుల్ మ్యాప్ లేదు, ఏం లేదు. సో అంత లెక్కి ఇక్కడ వచ్చినాక 2-3 డేస్కు లెంకి ఆయన ఇల్లు చిక్కడపల్లిలో ఉండే పోయినాం. పోయి సార్ నేను ఇట్లా 3rd ఇయర్ స్టూడెంట్, నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా, అండ్ ఓపెన్ నాది. ఇంకోటి ఏముంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా ఓపెన్ మాట్లాడాలి, వెనుకొకటి ముంగటొకటి చల్లకి పోయి ముంద దాచి పెట్టడం అట్లా ఉండదు. ఏది ఉంటే అది. సార్ నేను హోమియోపతి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, నాకు నాలెడ్జ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు,
మీరు చాలా బాగా చెప్పారు సెమినార్లో చెప్పారు, మరి నాకు కూడా నేర్పిస్తే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. రైట్. ఆయన అదే అన్నాడు, ఏం చేయాలి, నాతో విఐపీలు వస్తారు. అండ్ నిజంగా విఐపీలు వచ్చేది ఆ కాలంలో. సీఎం వచ్చేది, పెద్ద పెద్ద సినిమా హీరోలు వచ్చేది, మినిస్టర్స్ వచ్చేది, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వచ్చేది. సో విఐపీలు వస్తారు, వాళ్ళ ముంగట నేను ప్రశ్నలు అడుగుడు చేసుడు, హోమియోపతిలో ప్రశ్నలు అడగాలి కదా. అవునవును. సో ఎట్లా అన్నాడు, లేదు సార్ ప్లీజ్ సార్, లేదు నాన్న అని అన్నాడు. సరే లేదంటే మనం విడిచేది లేదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే పోయినా కానీ ఇక లాస్ట్కు అయినా పాపం నా బాధకు తట్టుకోలేక, నా ప్రెషర్కి తట్టుకోలేక, సరే రేపటి నుంచి రా సార్, మీరు ఏదైనా ఇంపార్టెంట్ కేసు ఉంటే చెప్పండి, అందరు సీఎంలు మినిస్టర్లు ఉండరు కదా, ఇట్లా అంటే నేను బయట వెళ్ళిపోతా. రైట్. సో అట్లా పోయి ఆయన దగ్గర నేను 2-3 years పనిచేసిన. కాలేజ్ కాగానే సార్ దగ్గర ఒకరోజు, సార్ దగ్గర ఒకరోజు అలోపతి డాక్టర్ దగ్గర. మా కాలేజ్లో అలోపతి ప్రొఫెసర్స్ కూడా వస్తుండే నేర్పనికి. సో వాళ్ళ దగ్గర కూడా పోయేది. ఓకే. మా పోస్టింగ్స్లో ఎక్కడైనా అలోపతి హాస్పిటల్లో పోస్టింగ్ ఉంటే అక్కడ కూడా మంచి డాక్టర్ ఎవడని ఉంటే ఆయనకు పట్టుకునేది. ఎందుకంటే జ్ఞానం తీయాలా, ఏం తీయాలి, జ్ఞానం తీయాలి, నేర్చుకోవాలి. మాకు పోస్టింగ్ పడ్డప్పుడు విజయ్ కుమార్ అని ఉండే, ఇక్కడ పోలీస్ హాస్పిటల్ మలక్పేటలో డాక్టర్ విజయ్ కుమార్ అని, ఆయన నల్గొండ, ఇప్పుడు కూడా అక్కడ ఫిజిషియన్ ఉన్నాడు. ఆయన చూశాడు పోగానే ఆ రోజు సూపరింటెండెంట్ ఏంటి యాజ్ యూజువల్, హోమియోపతికి ఇవన్నీ ఎందుకయ్యా, ఎందుకు వస్తారు మీరు? లేదు సార్ మా కాలేజ్కి లెటర్ ఉంది. టైం లేదు వెళ్ళిపోండి, ఈడ ఎవరు టైం లేదు, అందరు బిజీ అన్నాడు. మళ్ళా తెల్లారి పోగానే ఆ విజయ్ కుమార్ సార్ చూసాడు. చూసి బాబు నువ్వు సాయంత్రం వచ్చేస్తావు నా దగ్గర హాస్పిటల్లో, ఎందుకంటే పెద్ద సార్ ముంగట ఏం మాట్లాడలేరు కదా. సో నేను ఆయన దగ్గర సాయంత్రం పోతుంటే, ఆయన డ్యూటీ అవర్స్ తర్వాత నాకు నేర్పుతుండే. 100-bedded హాస్పిటల్ ఆ కాలంలో. ఇది కోమా కేసు, ఇది పారాలిసిస్ కేసు, ఇది లివర్ కేసు, ఇది సిరోసిస్ కేసు, అన్నీ ఆయన చెప్తుండే. మళ్ళీ ఆయన నైట్ డ్యూటీ ఉన్నప్పుడు మళ్ళీ నాకు పిలుస్తుండే. పాపం చాలా మంచోడు, ఆయన కూడా ఒక దేవుడు. ఈ రామయ్య గారు కూడా ఒక దేవుడు, విజయ్ కుమార్ దేవుడు, ఆ షేక్ మహేందర్ గారు. ఆయన ఏం చెప్తుండే, నువ్వు హాస్టల్లో ఉంటావు కదా, బాక్స్ కూడా హోటల్లో తిని రాకు, నేను ఇంటికి వెళ్ళి రాగా బాక్స్ తెస్తా నీకు. అంతా తీసుకొని ఆయన రౌండ్స్ చేస్తుండే. నైట్లో పడుకోకముందు రౌండ్స్ చేయాలి, 8 o'clock అట్లా అన్ని రౌండ్స్ చేస్తుండే. చేసినాక నేను కూర్చుంటుంటే, ఆయన కాట్ మీద వంటుండే, నేను పక్కన బెంచ్ మీద వండుకుంటుంటే, ఆయన రూమ్లోనే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే, ఈ కేసు ఎట్లా, ఈ కేసు అట్లా, ఆ కేసు ఎట్లా. అలాగే మా రామయ్య గారు మళ్ళీ ఆయన దగ్గర పోతుంటే కదా పేషెంట్స్ చూసి, అంతా పేషెంట్స్ లైవ్ చూసినాక మళ్ళీ రాత్రి డిస్కషన్. సార్ 9 క్లినిక్ అప్పుడు అయిపోతుండే, 9 o'clock కాగానే సార్ భోజనం పోతుండే, నేను ఆడనే చిక్కడపల్లిలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంగం హోటల్లో ఏదో హోటల్లో మీల్ చేసి మళ్ళీ పోతుండే. మళ్ళీ స్టార్ట్ డిస్కషన్. సైనోసైటిస్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, సైనోసైటిస్కు అలోపతిలో ఏం చేస్తారు, యాంట్రల్ వాష్ చేస్తారు, డిఎన్ఎస్ బుక్క పెరిగింది అంటారు, తలనొప్పి ఉంటుంది. సో మన హోమియోపతిలో మనం ఏ మందులు వాడాలి, మొన్న వచ్చింది చూసినావు కదా, ఆ కేసుకు ఎందుకు ఇచ్చాము, ఈ సిమ్టమ్స్, ఈ మైండ్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ అండ్ ఆల్ సక్సెస్ స్టోరీస్. నేను ఇంకోటి, ఎవరైనా థియరీ చెప్తే నమ్మను, థియరీ చెప్తే నమ్మను, చూస్తేనే నమ్మాలి, చూస్తేనే నమ్మాలి. సో ఆయన చూస్తుంటే కాబట్టి నమ్ముతుంటే, ఆయన చెప్పింది కరెక్ట్. ఆయనకే ప్రాక్టీస్ లేదు, ఆయన ఏదో చెప్తే మనం ఎందుకు నమ్మాలి, ఆయననే ఫెయిల్యూర్, ఆయననే, అది నా లాజిక్. ఆయన ఎక్కడ పోతే అక్కడ పోతుండండి, ఏ విఐపికి చూడడానికి పోతే వాళ్ళ ఇంటికి పోతుంటే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారాయణ దత్ తివారీ, చాలా మంది ఉంటాయి అంత పెద్ద పెద్దోళ్ళు. ఆ కాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు సీఎం ఇంటికి పోయి చూడటం అంటే మజాక. అదే కదా. సార్తో నేను గురువుతోనే శిష్యుడు అన్నట్టు, ఎట్లా చూస్తున్నాడు, ఏం అనాలిసిస్ చేస్తున్నాడు, ఏం మంది ఇస్తున్నాడు. సో అట్లా అందరి దగ్గర పోతుంటాయి. సో చూసి ఆయన ఎక్కడ ఊర్లో సెమినార్ పోతే కూడా ఆయన బ్యాగ్ పట్టుకొని పోతుంటే, అంటే ఆ కాలంలో రాయచుడు చేసుడు అన్నీ చేసుకొని రెడీ ఉంటుండే సెక్రటరీ లాగా. శ్రీకాంత్ శ్రీకాంత్ ఈ పేపరీ. సో అట్లా. సో ఆయన ఇంప్రెస్ అయిపోయి చెప్పాడు, నాకన్నా మంచి పెద్ద హోమియోపతి డాక్టర్. సో ఇది అయ్యేటప్పుడు మా కాలేజీలో కూడా కొంతమంది ప్రొఫెసర్స్, ఏమయ్యా నువ్వు ఆయన దగ్గర పోతావు, మేము చదువు చెప్తలేమా సార్, అదే అనుకోండి ఆయన నేర్చున్నాడు, నేను డాక్టర్ అయినా అంటే టీచర్స్తో కొట్లాడడం ఉన్నది చెప్పట, డేర్ ఎందుకు, నాకేం భయం ఉంది, ఉన్నది చెప్తున్నా, ఉన్నది చెప్తున్నారు. నా ఫస్ట్ క్లినిక్ 1986లో కూడా ఓపెనింగ్ రామయ్య సార్తోనే చెప్పించాను నేను. అంటే మీ ఫస్ట్ క్లినిక్ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను సార్. మా గ్రాండ్ మదర్ షీ యూస్ టు కన్సల్ట్ హోమియోపతి డాక్టర్ అనమాట.
అయితే డాక్టర్ దగ్గర నేను చాలాసార్లు విన్నా. నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ మీ దగ్గర పేషెంట్, యాక్చువల్లీ హోమియోపతిలోనే హోమియో కేర్లోనే పేషెంట్. అయితే ఆ డాక్టర్ అంటుండే అనమాట, ఏదో మాటలో వచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్స్కి ఇవాళ రెస్పెక్ట్ ఉందంటే ఆర్ పే స్కేల్ మారింది, మాకు వచ్చే కన్సల్టేషన్ ఫీజు మారిందంటే హోమియో కేర్ వల్ల అని చెప్తుండే. సో అప్పుడు మీ పేరు ఫస్ట్ టైం నేను యాక్చువల్గా. సో జస్ట్ అది ఫ్యాక్ట్. యా నేనేం చెప్తుంటే, నువ్వు నాలెడ్జ్ ఉందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. చార్జెస్ అనేది నీ ఇష్టం. ఇస్తారా అంటే నువ్వు ఆ వర్త్ స్టాండర్డ్ ఉంటే ఇస్తాడు. నా ఇనాగ్రేషన్కి వచ్చి మా బాలనగర్ ఏరియాలో ఉన్నోళ్ళు అందరు డాక్టర్స్, అలోపతి డాక్టర్స్, ఒక ఆయన ఎంబీబీఎస్, ఒక ఆయన ఎండి, ఒక ఆయన ఇది, అందరూ వచ్చి ఆ కాలంలో నేను 20 రూపీస్ కన్సల్టేషన్ పెట్టిన. ఎంత? 20 రూపీస్. 20 రూపీస్. వేర్ అన్ ఎండి వాస్ ఛార్జింగ్ 10 రూపీస్. అంటే నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఛార్జింగ్ 10 రూపీస్. 10 రూపీస్. ఎంబీబీఎస్ డాక్టర్ అయితే 5 రూపాయలు విత్ ఇంజెక్షన్. ఓహో, ఓకే. 5 రూపాయలు విత్ ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ ఇస్తే 5, 2 ఇస్తే 10. ఓకే, అది కామన్ నార్మ్. ఇంకా చిన్న డాక్టర్ ఉంటే ఒక ఇంజెక్షన్కు 3, 2 ఇంజెక్షన్లకు 6. ఎందుకంటే మా బావ దగ్గర కూడా చూసినా కదా, ఊళ్ళో ఒక సూదా 2 సూదల. సో లైక్ దట్. సో వాళ్ళు వచ్చారు. ఎండి అయితే 10 రూపాయలు ఛార్జ్ చేసేవారు, మీరు 20 రూపాయల? నేను 20 రూపాయలు. ఎందుకంటే చెప్పినా కదా, హమ్ కమ్ నయ్యే. అంటే పీపుల్ మెంటాలిటీ ఏంటంటే కొద్దిగా పెద్ద స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే పోతారు. అప్పటి నుంచి ఉంది, ఇప్పుడైతే చాలా ఉంది. సో ఆయన చేస్తే నేను 20 ఎందుకు పెట్టావు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? నేనన్నా కన్సల్టేషన్ రూమ్ నాదేమున్నదంటే, అంటే అప్పుడు అంతకుముందు కన్సల్టేషన్ రూమ్స్ అనేది ఉండకపోయేది హోమియోపతిలో. ఏదో షాప్లో పోయి కూర్చోవటము, లేకుంటే ఇంట్లోనే కూర్చొని ఇట్లా చూడటము, పేషెంట్ వస్తుంటే ఖుషి అయిపోవటం, తలుపు తీయటం. సో నాకు అది నచ్చకపోయేది. అరే నీ స్టాండర్డ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ స్టాండర్డ్ అంటే మనం సూట్ వేయాలి, బూట్ వేయాలి. రిసెప్షన్ సిస్టమ్ అనేది మొదలుపెట్టినాను 86లో. అండ్ ఎప్పుడు నేను మందులు నా చేతం చేయకుంటే, సెపరేట్ ఫార్మసీ చేస్తుంటే, ఎప్పుడైనా మంచి లేకుండా నేను చేస్తుంటే కానీ పేషెంట్ కనబడకూడదు. ఎందుకంటే సమ్ స్టాండర్డ్స్, అంటే సైకాలజికల్ కూడా. ఒక పెద్ద డాక్టర్ దగ్గర వచ్చిన బయట ఎందుకంటే ఫ్రీ ఇస్తున్నారు హోమియోపతి, 2 రూపాయలకి ఇస్తున్నారు, 20 రూపాయలు ఈయనకి ఏమైనా తేడా ఉండాలనా లేదా? సో అప్పుడు అందరు అలోపతి డాక్టర్స్ కూడా వచ్చి, ఏంటి సార్ మీరు ఇట్లా 20 రూపాయలు పెట్టారు, నడుస్తుందా? ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. అరే నాకు నడుస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. లెట్ మీ ట్రై. ఇప్పుడు అందరు పరేషాన్ అయిపోతారు. అండ్ ఇంకో క్లినిక్ నేను నాందేడ్లో, అంటే మా ఊరు చెప్పాను కదా, మహారాష్ట్రకు బార్డర్ అని, మా రిలేటివ్స్ అందరంతా మహారాష్ట్రలో. సో ఒకటి మన ఏరియాలో కూడా పెట్టాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే హైదరాబాద్లో వచ్చి ఏం చేస్తే ఇవన్నీ తెలుసు. రైట్. అప్పుడు హైదరాబాద్కి చాలా తక్కువ కనెక్షన్స్ ఉండే మా ఊరికి. మన ఏరియాలో పోయి ట్రీట్మెంట్ ఇస్తే మనకు ఒక పేరు వస్తుంది, అండ్ మన ఏరియా వాళ్ళకు మనం హెల్ప్ చేసినట్టు. రైట్. సో నాందేడ్ పోయాను పెడదామని. వీక్లీ వన్స్, ఓన్లీ సండే. అప్పుడు ఏముంటుండే, సండే. ఇప్పుడు కూడా సండే, ట్యూస్డే డాక్టర్ వస్తున్నాడంటే హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ పోతాడు. ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పెద్ద స్పెషలిస్ట్ పోతారు కదా, అపోలోకి వెళ్ళిపోతారు, కిమ్స్కి వెళ్ళిపోతారు. అప్పుడే బట్ నేను హోమియోపతికే పోతుంటే. సో అప్పుడు మా చుట్టాలు కూడా అడిగారు సర్కాస్టిక్గా, ఏమైనా నువ్వు పెద్ద డాక్టర్ అనుకుంటున్నావా? ఇక్కడ గల్లీకి ఎండీలు ఉన్నారు, నువ్వేమో వచ్చి ఒక్కో సండే అది కూడా హోమియోపతి. అరే లెట్ మీ ఏమనుకుంటే బాధపడకుంటే, అవన్నీ టాంట్లు అవన్నీ చూస్తే అసలు వేరేడైతే వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ హోమియోపతి నాకు వద్దు, ఇది వద్దు, ఏదైనా వేరే రెస్పెక్ట్ ఉన్నది చేసుకుందాము. సో పెట్టగానే నాందేడ్లో ఈడికెళ్ళి 300 కిలోమీటర్స్. జనాలకు ఎట్లా తెలవాలి? అచ్చా తెలిసిన వాళ్ళు చుట్టాలకు వాళ్ళకైతే ధమాక్లా అదే. హోమియోపతి ఏం పని చేస్తుంది అంటే, హోమియోపతి అంటే తెలియదు వాళ్ళకి. రైట్. ఇప్పుడు జీవితంలో గోళీ కూడా చూడలేదు, చదవలేదు, ఏం చేయలేదు. సో అక్కడ స్టడీ చేసిన నేను. ఎంత అండి నా ఏజ్ అప్పుడు? 86, 24 క్రాస్డ్. న్యూస్ పేపర్స్ ఏమున్నాయి అంటే మార్కెటింగ్. అందుకే చెప్తా కదా నేను, నా వెబ్సైట్లో కూడా రాసిందండి, రేర్ కాంబినేషన్ ఆఫ్ టీచర్. అంటే నేను చాలా మందికి టీచ్ చేస్తాను హోమియోపతి డాక్టర్స్కు. టీచర్, హీలర్, ప్రాక్టీషనర్ అంటే ప్రాక్టీస్ చేస్తాను, అండ్ ఎంటర్ప్రీనియర్ అంటే బిజినెస్. రైట్. ఇంత పెద్ద హోమియో కేర్ పెట్టడం అంటే మజాక్ కాదు. అవునండి. అసలు ఎవరికి ధైర్యం? ఏదైనా బిజినెస్లో డబ్బులు వస్తున్నాయంటే ఎవడైనా పెడతాడండి. ఇప్పుడు నాకు చూసి ఇంకెవడో క్లినిక్ పెట్టిండంటే అది వేరు.
బట్ అప్పుడు మనకు ఇదే లేదు, ఏమంటారు, ఉదాహరణనే లేదు అసలు లేదు, కేస్ స్టడీ లేదు, అందరు ఇంకా డిస్కరేజ్ చేయడం. సో 3 న్యూస్ పేపర్స్ ఉండే, గోదాతీర్ సమాచార్ ఒకటి, ప్రజావాణి ఒకటి, లోక్మత్ ఒకటి, 3 అడ్వర్టైజ్మెంట్. క్లినిక్ గురించి అడ్వర్టైజ్మెంట్ చిన్నది, ఎందుకంటే నా బడ్జెట్ లేకుండా, కానీ వితౌట్ దాట్ వీ కెనాట్ సర్వైవ్. రైట్. అంటే అది లేకుంటే మనం జనాలకు తెలియకుంటే ఎవడు రాకుండా ఒక 2-3 వారాలు పోయినాం అనుకోండి, సండే ఎవడు వస్తలేడని ఏమైపోతాం, డిప్రెస్ అయిపోతాం. పెద్ద ఇనాగ్రేషన్ చేసి ఒక మినిస్టర్తో ఇనాగ్రేషన్, అది మాత్రం మా కజిన్ హెల్ప్ చేశాడు. ఇక నువ్వు అంటున్నావు కదా మినిస్టర్ మనవాడు, మన ఊర్లోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, నేను చెప్తే వస్తాడు, ఆయన వచ్చు. ఇక ఆయన రాగానే ప్రోటోకాల్ అందరు వస్తారు, రైట్, కలెక్టరు వీళ్ళు వాళ్ళు ఆటోమేటిక్. అండ్ ఆ రోజు నా స్పీచ్ విన్నారు, చూశారు. ఈ రామయ్య గారు వచ్చారు, ఇనాగ్రేషన్ చేశారు. హోమియోపతి గురించి ఆయన కూడా చెప్పాడు 4 మాటలు, నేను కూడా చెప్పాను. సో డే 1 నుంచి నాకు ప్రాక్టీస్ అనేది సక్సెస్ఫుల్. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అంటారు కొంతమంది, కొన్ని రోజులు బ్రేక్ ఈవెన్ అంటే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ తీసుకునే రిస్క్ తీసుకునే పరిస్థితే లేదు నాతో. ఎందుకంటే మా ఫాదర్ రిచ్, కానీ నాకు డబ్బులు ఇవ్వలే. ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే వాళ్ళు రేపు పెడితే వస్తాయో లేవో. సెకండ్ థింగ్, పిల్లలు అంటే వాళ్ళది వాళ్ళు సంపాదించుకోవాలనేది అప్పటి పేరెంట్స్ది ఒక లాజిక్ ఉంటుండే. 90% పాస్ అయినాక డాడీ పైసలు కావాలంటే నాతో లేవు అన్నాడు. లేకుంటే పర్వాలేదు, ఏం చేస్తాం. బట్ క్లినిక్ పెట్టేది, అది కూడా పెద్దగా పెట్టేది, పబ్లిసిటీతో పెట్టేది. సో పెట్టాను. మరి మీరు అడగచ్చు, డబ్బులు ఏడికి వెళ్ళి తెచ్చింది, అన్నీ అప్పులే. కుర్చీ టేబుల్ అప్పే, కుర్చీ టేబుల్ ఫ్యాను అప్పే. మా కజిన్ ఉంటాడు ఆ ఊర్లో, ఆయన ఇప్పించాడు, ఆయన లింక్తో. అంటే అప్పన ఎవరైనా ఇవ్వాలి కదా, ఎవడిస్తాడు? హోమియోపతి డాక్టర్ అసలు కొత్తలోకి అప్పు చేయరు, దాంట్లో హోమియోపతి డాక్టర్ అంటే మరి అసలుకి ఇయ్యరు. సో ఆయన ఇప్పించాడు, ఇక ఈ టేబుల్ కుర్చీ ఇవన్నీ ఇప్పించాడు. నెలకు నెలకు కాదు, వారంకి రాగానే ట్రావెలింగ్, మెడిసిన్స్, ఖర్చులు పోను ఎంత మిగులుతాయి ఆయనకి ఇచ్చేస్తుంటే రీపేమెంట్. సో నా దగ్గర డే 1 నుంచి నేను సక్సెస్ఫుల్. మా ఏరియాలో అందరూ గుర్తుపడతారు. అప్పటికి నాందేడ్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో అందరికి పరిచయం అయిపోయింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నమస్కారం ఎప్పుడు చేస్తారు, చమత్కారం చూపిస్తే నేను అని చెప్తున్నా. ఫస్ట్ ఒక 2nd వీక్లోనే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగేది. లోహా అని ఒకటి ఉంది, నాందేడ్కి వెళ్ళి 100 కిలోమీటర్స్ దూరం. అక్కడ ఒక MS జనరల్ సర్జన్, సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద డాక్టర్. ఆయనకు సోరియాసిస్ వచ్చింది, చేతులకు, కాళ్ళకు. ఆయన జనరల్ సర్జన్, ఆయన పేరు డాక్టర్ కానోటే. ఆయన పేరు ఎందుకు చెప్తానంటే, కొంతమంది నా పేరు చెప్పండి సార్ అంటారు. ఏమంటారు? చెప్పండి అంటారు. సో హీ స్టాప్డ్ సర్జరీ చేయడానికి వస్తలేదు ఆయన. ఇచ్చింగ్, ఊజింగ్, దురద, స్టిఫ్నెస్, క్రాక్స్, మంటలు, గ్లౌజ్ వేయనికి రాదు, ఆపరేషన్ చేయనికి రాదు. ఎంతోమంది డర్మటాలజీ దగ్గర పోయిండు, హైదరాబాద్, ముంబై, పూనా అంతా పోయి లాస్ట్కి ఎవరో చెప్తే నా దగ్గర వచ్చాడు పాపం. నాందేడ్లో వచ్చిండు, సార్ ఇట్లా బాధపడుతున్నా, ఏదో ఇక తప్పదు అన్నట్టు వచ్చేసిన, వేరే మార్గం లేదు, చచ్చిపోయాడు, ఏం చేస్తాడు, అన్నీ ట్రై చేస్తాడు. అట్లా వచ్చాడు నాతో. నేను ఆయన కాన్స్టిట్యూషనల్ స్టడీ చేసిన, ఈయన మనిషి ఎటువంటాడు, ఎట్లా ఉన్నాడు, ఏమున్నాడు చూసిన. సింపుల్ ఉన్నాడు, మంచోడు, మెత్తటోడు, అవన్నీ క్వశ్చన్స్ అడిగి మేము నాట్రామ్యూర్ అని ఇచ్చినాం. కంప్లీట్లీ తగ్గిపోయింది 3 monthsలో సోరియాసిస్. ఇప్పుడు 37-38 years అయింది, ఇంతవరకు రాలేదు. దాని తర్వాత ఏమైంది, 6 years కింద ఆయనకు యూరెథ్రల్ స్ట్రిక్చర్ అయింది. అంటే యూరిన్ పాస్ కాదు, అసలు ఇది కాదు, చాలా కష్టం ఉంటుంది, భయంకరమైన కష్టం ఉంటుంది. నాందేడ్లో యూరాలజిస్ట్ చూపించాడు, పూనాలో చూపించాడు, బాంబేలో చూపించాడు, ఇక్కడ హైదరాబాద్లో వచ్చే పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూపించారు. అందరూ క్యాథెటర్ వేసుకోవాలని చెప్పిండ్రు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. క్యాథెటర్ వేసుకున్నా రిలీఫ్ రావట్లేదు. మా కాల్ సెంటర్కి ఫోన్ చేశాడు, మాది హోమియో కేర్ ఇంటర్నేషనల్ కదా పెద్ద. ఆ రోజు నేను లేను, ఆ రోజు నేను సడన్గా పన్నట్టు మొత్తం మా డాక్టర్ కేసు తీసుకొని అన్నీ తీసుకొని అన్నీ ఆయన యూరిథ్రోగ్రామ్స్, సిస్టోస్కోపీ అన్నీ అయినాయి ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ అన్నీ చేసి మా వాళ్ళు రాసుకున్నారు, అంతా చేసి ఫోన్లో మాట్లాడి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ నాకు తెలుసు, ఆయన కాన్స్టిట్యూషన్ తెలుసు బికాజ్ ఆల్రెడీ ట్రీట్ చేశారు, లైఫ్ తెలుసు, అంత లైఫ్ స్టైల్ ఇచ్చాను.
కంప్లీట్గా 3 monthsలో కంప్లీట్ క్యూర్ అయిపోయింది. 4 months, దాని తర్వాత ఒక 1 year వాడాడు, ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సార్, నీకు ఇప్పుడు మన పాడ్కాస్ట్ అనుకున్న తర్వాత ఆల్రెడీ నేను కొంతమంది డాక్టర్స్తో పాడ్కాస్ట్ చేసిన. సో ఇన్ జనరల్గా నాకు డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతాం కదా, ఆ రీసెర్చ్ ఆస్పెక్ట్లోనే ఐ వాస్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ డాక్టర్స్. లిటిల్ ఐ వాస్ షాక్డ్ వెన్ నన్ను ఉల్టా క్వశ్చన్ చేస్తారు, ఎందుకే అనవసరంగా రెప్యుటేషన్ ఖరాబ్ చేసుకుంటూ వై ఆర్ యూ టేకింగ్ సైడ్. నేను సైడ్ తీసుకున్నాబ్బా, నాకు అలోపతి వద్దు, హోమియోపతి అంటే దీని సైడ్ కావాలని లేదు, దీని సైడ్ కావాలని లేదు, నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బయట తీసుకురావాలి. దానికి ఎవరు రైట్? ఐ కూడా రైట్ పర్సన్ ఇస్ వాట్ ఐ పర్సనలీ థాట్. నన్ను డైరెక్ట్గా ఏమన్నా అంటే గూగుల్ ఓపెన్ చేయి, హోమియోపతి ట్రీట్మెంట్ అని చెప్పి వాట్ ఈజ్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఏమో కొట్టు అన్నాడు. కొట్టగానే కింద సూడో సైన్స్ అని వస్తుంది. ఉల్టా ఇంకో క్వశ్చన్ అన్నాడు, సూడో సైన్స్కి ఎగ్జాంపుల్స్ అని అడుగు గూగుల్లో అనగానే దాని కింద మళ్ళీ హోమియోపతి కనబడుతుంది. ఇట్లా సడన్గా నాకే ఒక క్వశ్చన్ తీసుకొచ్చింది, అరే కరెక్టా కాదా ఇది, ఓకే లెట్ మీ డైరెక్ట్లీ ఆస్క్ సర్ ఓన్లీ. ఇంకొక పర్సన్ ఏమన్నాడంటే హూ ఆల్రెడీ గాట్ క్యూర్డ్, హోమియోపతిలో కూడా ఆల్రెడీ వెళ్ళొచ్చినట్టున్నాడు, తెలియదు ఏదో ఆయన ఏదో ఎక్స్పీరియన్స్, బాగా మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం నాతో అంటాడు అదంతా ప్లెసిబో ఎఫెక్ట్ రా అంటాడు. ప్లెసిబో ఫర్ యూ టు అండర్స్టాండ్, ప్లెసిబో ఇస్ లైక్ ఒక డమ్మీ డ్రగ్ ఇచ్చి, అంటే వాళ్ళకి డమ్మీ డ్రగ్ ఇచ్చేసి దానివల్ల రికవర్ అవ్వడము, అంటే ఏదో అయిపోయింది నాకు మంచిగా అయిపోయింది అన్న ఫీలింగ్తో తగ్గడం అనమాట. సో ప్లసిబో ఎఫెక్ట్ అని చెప్పి, అంటే ఇంత నెగిటివిటీ వింటున్నప్పుడు హౌ డు యూ టాకిల్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? ఎందుకంటే మీరే ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కదా, ఇంకోటి అనొచ్చు డాక్టర్లు కూడా. ఇప్పుడు మనం ఇన్ని కేస్ స్టడీస్ గురించి మాట్లాడినాం, చాలా ఎమర్జెన్సీ కేసెస్ 10-15 రోజుల్లో లేపినాం, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆర్ చెప్పిందని కదా మాకు డాటా ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను చూసినా కూడా మొన్న నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు 2-3 చూసిన. అది ఇప్పుడు ఒక డాక్టర్ అన్నాడు అనుకోండి, నా హాస్పిటల్లో 100 మంది పడుకొని ఉన్నారు ఎమర్జెన్సీ కేసులో, వచ్చి చూపించండి నీ సత్తా అన్నాడు అనుకోండి. అంటే అట్లాంటి జనరల్ ఇంటర్నే ఉంటాం కదా సార్ నెగిటివిటీ. సో హౌ డు యూ టాకిల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? ఏ డాక్టర్ ఏ క్యాన్సర్ ఉన్నా ఏది ఉన్నా 100% తగ్గుతుందని ఎవరు చెప్తారు? 100% తగ్గుతుందని చెప్పుడు తప్పు, తగ్గదని చెప్పుడు తప్పు. ఇది సైన్స్ కాదనేది ఆ పరం మురుకుడే చెప్తాడు, సైన్స్ కాదని. సో సూడో సైన్స్ అంటే ఏంటి? రీసెర్చ్ లేదంటారు. రీసెర్చ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎప్పుడో ఉందిరా నాయన, నువ్వు దానికి రీసెర్చ్ చేస్తున్నావు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో 20 years బ్యాక్ స్టోరీ. ఓకే, అక్కడ ఒక యంగ్ డాక్టర్ ఉండే, యంగ్ డాక్టర్ వచ్చిండు ఫారెన్కి వెళ్ళి, చాలా చదవచ్చు. ఆయన చెప్తా ఉన్నాడు ఏమని, వీఆర్ సూపర్ స్పెషలిస్ట్, వీఆర్ సైన్స్, మేము ఈడ ఉన్నాం అట్లా ఉన్నాం, డోంట్ యూజ్ అలోపతి, దే ఆర్ ఇన్ బులక్ కార్డ్స్, దే ఆర్ ఇన్ బులక్ కార్డ్స్. వాళ్ళు విమానంలో ఉన్నారంటే మేము బులక్ కార్డ్స్లో ఉన్నామట, ఆయుర్వేదిక్, బికాస్ దెర్ ఈజ్ నో రీసెర్చ్. దాని తర్వాత నాది వచ్చిన టర్న్. నేను చెప్పిన, నాయన కరెక్ట్ సైన్స్ కాదంటావు, నీకేం తెలుసు? నువ్వేమైనా డ్రగ్ ఇన్వెంట్ చేసినావా? నువ్వేమైనా ప్రూవ్ చేసినావా? ఫారెన్ కంట్రీలో ఎక్కడో డ్రగ్ రీసెర్చ్, డ్రగ్ ప్రూవింగ్ చేసి ఏదో వాడు బుక్ చేస్తే నువ్వు చేస్తున్నావు. సూడో సైన్స్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి? అని తెలియదు. సూడో సైన్స్ అంటే తెలియదు, సైన్స్ అంటే తెలియదు. సైన్స్ అంటే ఏంటి చెప్పండి? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, సైన్స్ అంటే ఏంటి? మేబీ ఇన్నోవేటింగ్ సంథింగ్, నథింగ్ which has evidence. Yes, evidence is not science. Okay, everything has to be explained right from. ఇప్పుడు తుఫాన్ వస్తున్నది, ఇప్పుడు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ చెప్తుంది అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది, గాలి ఇంత స్పీడ్లో నడుస్తుంది, నెల్లూరులో వస్తుంది, చెన్నైలో వస్తుంది, దాని తర్వాత హైదరాబాద్లో వర్షాలు పడవచ్చు. అదొక సైన్స్. అవి కూడా ఫెయిల్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు అలోపతిలో ఎన్ని డిసీజెస్కు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అంటే వేరే సైన్స్లో. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు అలోపతి డాక్టర్ అన్నారు, సూడో సైన్స్ అని. ఇప్పుడు జనరల్లీ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు మాట్లాడరు. మాట్లాడినోడు అజ్ఞానుడు నా దాంట్లో. ఎందుకంటే వేరే సిస్టమ్ గురించి, వేరే రిలీజన్ గురించి మాట్లాడటం అనేది తప్పు, తెలియకుండా. యువర్ నాట్ ద అథారిటీ. ఇప్పుడు నేను చెప్తా ఏదో వేస్ట్ అని చెప్తా, నాకు ఏం అథారిటీ ఉంది? దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, అంతే. సో ఇప్పుడు ఎన్నో డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఒక పేషెంట్ వచ్చి అడుగుతాడు, సార్ నాకు థైరాయిడ్ ఉంది, ఇన్నేళ్ళ నుంచి ఉంది, నాకే ఎందుకు ఉంది అని అడుగుతాడు. థైరాయిడ్ ఎందుకు వచ్చింది? నో డాక్టర్ కెన్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పాను రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూనాలజికల్ డిసీజ్, జస్ట్ ఇక ఏదైనా చిన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తెలిసినవి ఇవాళ రేపు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఇన్ఫర్టిలిటీ కేసెస్ చెప్పాను కదా ఇంతకుముందే. హస్బెండ్ నార్మల్ ఉంటాడు, వైఫ్ నార్మల్ ఉంటుంది, పిల్లలు గారు. అరే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటే పేషెంట్ అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నాకెందుకు అయితే లేదు, తెలియదు. మరి తెలియని సైన్స్ ఎట్లయితుంది? ఇప్పుడు బీపీలని చూడండి, ఏమంటారు? ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 అంటారు. అంటే కొన్ని ఏమో ఇన్సులిన్ డెఫిషియన్సీ, కొంతమంది ఏమో తెలియక అవుతాయి. రైట్.
కాజ్ లేదని ఎంతోమంది వస్తారు. ఈడియోపటిక్ అనే ఒక వర్డే ఉంది. ఏమని? ఇడియోపటిక్. ఈడియోపతిక్. దీని మీద మీకు చెప్తున్నా. 15 years కింద 2009 ఒక నా పాత పేషెంటు, ఆయన పేరు ప్రభాకర్ శర్మ. ఆయన కొడుకుకు మచ్చలు వచ్చినాయి, బ్లడ్ ప్యాచెస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, జ్వరంతో వచ్చింది. అదంతా ట్రీట్మెంట్ వాడి లాస్ట్కి ఏం చేసిండ్రు, ఇది ఈడియోపతిక్ థ్రాంబోసైటోపెనియా, ఐటీపీ అంటారు. నువ్వు బస్వతారకంలో పోయి అన్ని టెస్టులు చేయించి, అంటే బ్లడ్ క్యాన్సర్ లాగా ఏదైనా ఉన్నదా చూసుకొని అని చేశారు. అందైనా కూడా తగ్గుతలేదు. అప్పటికే ఆయనకి 13 లక్షలు అయిపోయినాయట. అంటే ఆ పేషెంట్ కూడా చాలా జోవియల్. దాని తర్వాత నాతో వచ్చాడు, ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిన తగ్గిపోయింది. ఐటీపీ, దాని పేరు ఐటీపీ. ఓకే. సో ఆయన ఏం చేశాడట, ఆడ బస్వతారకంలో అడ్మిట్ అయినాక అన్ని ఇక ఆయన చాలా కొద్ది ఒక మంచి చాలా ఒక రూమ్లో 1 నెల అడ్మిట్ ఉన్నారు. అన్ని టెస్టులు, బోన్ మ్యారో బయాప్సీలు, ఇవి అవి అన్నీ చేసినాయట. వాడు చెప్పింది రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు సో తిరిగి లాస్ట్కు అన్ని రూమ్లకు పోతుండేనట వాడు. అన్ని రూమ్లకు తిరుగుతున్నానట. నీకేముంది, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, ఎట్లా ఉన్నావు, అన్ని క్యాన్సర్సే. ఏ క్యాన్సర్కు ఏం కాజ్ ఉంటుంది? స్మోకింగ్ చేయనోనికి లంగ్ క్యాన్సర్ వచ్చింది, తాగనోనికి లివర్ క్యాన్సర్ వచ్చింది, వైరస్ బి కూడా నెగిటివ్ ఉంది, వైరస్ సి ఉంది నెగిటివ్, కానీ క్యాన్సర్ వచ్చింది. సో అట్లా అన్ని రకాల క్యాన్సర్, ప్రతి క్యాన్సర్కు ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పలేరు. సో అంత అయినాక ఆయన డాక్టర్కి అడిగిండట, సార్ నాకు ఇప్పుడు ఇంత బిల్ అయిపోయింది, బీమారీ ఏంది అని అడిగిండట. కారణం ఏంటి, ఎందుకు వస్తున్నదంటే, ఇది కారణం తెలుస్తలేదయా, ఐటీపీ అన్నాడట. ఏమన్నాడట? ఐటీపీ. ఈయన కూడా కారణం తెలియదంటే ఎట్లా సార్ ఇది? సో ఇజ్ ఇట్ సైన్స్? నేను అడుగుతా. సైన్స్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ఆ కాలంలో, ఈరోజు కాదు, ఆ కాలంలోనే మా హానేమన్ అనేది హోమియోపతిక్ డాక్టర్, సారీ అలోపతిక్ పెద్ద డాక్టర్. ఆయననే ప్రాక్టీస్ మానేసి బతుకు కోసం ఆయన పెద్ద స్కాలర్, చాలా లాంగ్వేజెస్ వస్తుండే, బుక్స్, మెడికల్ బుక్స్ ట్రాన్స్లేషన్ చేయటం మొదలుపెట్టాడు లైవ్లీహుడ్ కోసం. సో దాంట్లో సిమిలిబస్ క్యూరెంటోర్ అని దొరికింది. అంటే లైక్స్ క్యూర్స్ లైక్స్. అంటే సింకోనా బార్క్ మలేరియాకి వాడతారు అప్పుడు, చైనా సింకోనా బార్క్ అప్పుడు. సో సింకోనా బార్క్ మలేరియాలో మెడిసిన్ పేరు. సింకోనా బార్క్ మలేరియాకి తగ్గిస్తే, ఇదే హెల్దీ హ్యూమన్ బీయింగ్లా ఈ సింకోనా ఇస్తే మలేరియా వస్తుందని వాడు రాసి పెట్టాడు ఒక ఆథర్, సైంటిస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వీడు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వీడు స్ట్రక్ అయింది వానికి, అరే ఇదేంటి, అరే మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ప్రతి సైంటిస్ట్ ఇదే వాడు లైఫ్ సాక్రిఫైస్ చేస్తాడు, ఏదో అన్ని చేసి ఇది చేస్తాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, అంటే మలేరియాకి వాడే డ్రగ్ ని కనుక మంచిగా ఉన్నోడు కనుక వేసుకుంటే మలేరియా సిమ్టమ్స్ వస్తాయని వాడు చదివినాక ఏం చేసిండు, ఊకోలే, వాడు వేసుకున్నాడు, వానికి జ్వరం వచ్చింది, చలి పెట్టుకుంటా. ఓకే. వాని ఫ్యామిలీలో ఇచ్చిండు, అందరు ఇచ్చి, ఫ్రెండ్స్కి ఇచ్చిండు. 100 మందికి ఇస్తే 95 మెంబర్స్కు జ్వరం వచ్చిందట. సో వన్ మైండ్, ఇది ఒక సైన్స్. అండ్ ప్రూవింగ్ ఎవరి మీద చేస్తున్నాడు వాడు, హెల్దీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి వాడు అన్ని డ్రగ్స్ మొదలు పెట్టినాక అన్ని అట్లే అయిపోయినాయి. ఈ సింకోనా బార్క్ వాడితే మలేరియా లాగా సిమ్టమ్స్ వస్తున్నాయి, చలి, జ్వరం. టీబీ మెడిసిన్స్ వాడితే వానికి జ్వరం వస్తుంది, ఆకలి లేదు, వెయిట్ తగ్గిపోతుంది, అట్లా. సో ఏది వాడితే అది వస్తుంది ఎట్లా అని వాడు ఇంకా రీసెర్చ్ మొదలు పెట్టాడు. చేసినాక వానికి దొరికింది. వాడు ఇక ఒక 200 మందులు ప్రూవ్ చేశాడు ఇట్లా. ఈ 200 మందులు మరి ఇది హోమియోపతిలో, అంటే ఈ అలోపతి లెవెల్లో ఇస్తే అయితే తగ్గట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వేరే డ్యామేజెస్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్. సో ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎట్లా తయారు చేయాలని నేను హెల్దీ హ్యూమన్ బీయింగ్ మీద ప్రూవ్ చేసి, దానికి పొటెంటైజేషన్ చేసి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా తయారు చేసి ఒక సైన్స్, హోమియోపతి సైన్స్ అనేది భగవద్గీత లాగా రాసి పెట్టాడు. ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్, మెటీరియా మెడికా, ఫిలాసఫీ ఆఫ్ మెడిసిన్ రాసి ఆయన చేస్తుంటే, ఆయన ఆ కాలంలో జర్మనీలో ఆయనకు దేశంకి వెళ్ళి బయట పంపించండి. వీడు ఒక పిచ్చోడు, వీడు సైన్స్ కాదంటాడు, ఇదే సైన్స్ అంటాడు, ఏదో అంటాడని ఆయనకు పంపించారు. సో వాడు అదే అన్నాడు ఆ రోజు, అసలు నాకు ఎగ్జాక్ట్లీ హ్యూమన్ లోపల ఏం నడుస్తున్నది తెలుస్తలేదు, ఎందుకంటే నేను ఇంత పెద్ద డాక్టరు, అసలు కారణమే తెలుస్తలేదు. అంటే ఇంత వింటుంటే నాకు అప్పటి నుంచి ఒకటి అంతా ఉందన్నమాట. డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్, కానీ మీకు ఇంత హోమియోపతిలో ఇంత ఎంపైర్ క్రియేట్ చేసినారు, ఆర్ యూ హ్యాడ్ అ క్లారిటీ అబౌట్ హోమియోపతి, ఇంత స్టడీ చేసిన తర్వాత మీ కిడ్స్ ఎందుకు ఎంబీబీఎస్ చేసారు, ఎందుకు చేయించిన, అలోపతికి ఎందుకు వెళ్ళారంటే? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏముంది, ప్రతి ఒక్కడు మా స్టార్టింగ్ డే నుంచి, అడ్మిషన్ తీసుకున్న నుంచి లాస్ట్కు బయటపడ్డాక, ప్రాక్టీస్ చేసినాక, ఈవెన్ మా పిల్ల ఇచ్చిన మామ కూడా ఆయన వీడియో, మా పిల్లలకు జ్వరం వస్తే అడుగుతుండే,
ఆకు సమజ్ మే ఆరా క్యా అంటే మీకు అర్థమవుతుందా ఏముందో లేకుంటే పిల్లల డాక్టర్ దగ్గర తీసుకుపోదామా? అయ్యో. సో అట్లా అంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అంటే మా పెద్ద బాబుకి నేను అప్పుడు ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇప్పించేసిన. ఎందుకంటే తలకాయ హోమియోపతి డాక్టర్ చేద్దాం పెద్ద పైకి. సో మా ఒక పెద్ద డాక్టర్ వచ్చి శ్రీకాంత్ వద్దు. ఎందుకు? అరే నువ్వు ఇంత పెద్ద డాక్టర్ ఇవన్నీ అని ఇన్ని కష్టాలు పడి పైకి వచ్చినావు, పబ్లిక్ ఇంకా ఇప్పుడు కూడా తెలియదు కదా, అర్థమైందా లేదు? కాబట్టి నువ్వు అది చెప్పి అది చేసినాక ఆయన హోమియోపతి ఈజీ. హోమియోపతి నాలెడ్జ్ అయితే నువ్వే నేర్పుతున్నావు అందరికీ, వాళ్ళు కూడా నేర్పు. ఇప్పుడు ఈ పెథాలజీ, మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ వాళ్ళకి ఇంకా ఈజీ. కాబట్టి దే కెన్. బట్ ఫస్ట్ అది చెయ్యి అంటే రెస్పెక్ట్. వాడు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి, ఇప్పుడు మా చిన్న కొడుకు ఎంబీబీఎస్ అయ్యి అలోపతి ప్రాక్టీస్ చేస్తుంటే పేషెంట్స్ కూడా ఓ పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ అయ్యి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తే ఏమనిపిస్తుంది? పెద్ద డాక్టర్. రైట్. హోమియోపతి చేస్తున్నంటే ఎక్కడ దిక్కు లేక వచ్చిండు, అప్పుడు ఏదో చెప్తున్నాడు. ఏదో ఇప్పుడు మన దగ్గర ఏదైనా స్వామీజీ వచ్చి చెప్తే ఏదో చెప్తున్నాడు అంటారు. అదే ఫారెన్ వాడు ఎవడైనా వచ్చి నేను స్వామి అయిపోయానని చెప్తే ఓహో ఫారెన్ స్వామి అంటాం. సో అట్లా వేరే దేశము, వేరే దిస్టింగ్ అంటే కొద్దిగా ఒక అంటే మనోడే పెద్దగా అయితే పెద్ద వాల్యూ ఉండదు. ఇప్పుడు ఇంట్లో కూడా మీరు పెద్దగా ఏదైనా పెద్ద వాల్యూ ఉండదు కదా, బయట అంటే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ అయితే సైకాలజిస్ట్ అంటే చెప్తున్నా కదా, మేము పేషెంట్కు అంటే హానిమన్ అప్పుడు చెప్పాడు, ట్రీట్ ద మ్యాన్ ఇన్ డిసీజ్, నాట్ ద డిసీజ్ ఇన్ ఫౌండర్ ఆఫ్ హోమియోపతి. సరే, ఇప్పుడు ఈ జర్నీ మొత్తంలో మీరు హోమియో కేర్ అని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు అసలు? జనరల్గా అంటే ఇంత పెద్దగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లాగా తీసుకెళ్దామని అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? 86లో ఫస్ట్ క్లినిక్ కదా? అక్కడి నుంచి ఇట్లా దాని తర్వాత ఒక 10 years ప్రాక్టీస్ చేసి ప్రూవ్ చేసేసాం కి రిజల్ట్స్ వస్తాయి, వీ కెన్ క్యూర్ మెనీ డిసీజెస్. రైట్. ఇప్పుడు వేరే సిస్టంలో సూపర్ స్పెషలిస్ట్ అంటే ఒకటే డిపార్ట్మెంట్. బొక్కల డాక్టర్ బొక్కలదే చూస్తాడు, కన్నుదంటే నాకు తెలియదు అంటారు, ముక్కుదంటే నాకు తెలియదు అంటారు. సో అట్లా ముక్కు డాక్టర్, చెవు డాక్టర్ వేరేది తెలియదు అంటారు. సో అట్లా సూపర్ స్పెషాలిటీ అయిపోయింది. పొద్దున్న దాకా మీరు మా ఓపీలో ఎప్పుడన్నా కూర్చుంటే, సర్జరీ అంటే ప్రతి పేషెంట్ భయపడతాడు, ట్రై టు అవాయిడ్ అని మా దగ్గర వస్తాడు. మా దగ్గర ఎక్కడికి వెళ్ళి వస్తాడు? అంతా తిరిగి 4-5 ఆర్థోపెడిక్ సర్జన్స్, ఇవాళ న్యూరో సర్జన్స్ అన్నీ కలిసి లాస్ట్కు మాతో వస్తాడు. ఫిజియోథెరపీలు చేసి అన్నీ చేసి లాస్ట్కు మాతో వస్తాడు. వచ్చినాక దాన్ని క్యూర్ చేయాలంటే ఐ షుడ్ బి అన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎక్స్పర్ట్ ఇన్ హోమియోపతిక్ ఆర్థోపెడిక్ మెడిసిన్స్. అండ్ మళ్ళీ పేషెంట్కి అన్ని సమాధానం చెప్పాలి, ఏం జరిగింది, ఎట్లా వచ్చింది, ఎంఆర్ఐ అంటే ఏంటి, డిస్క్ అంటే ఏంటి. రైట్. అండ్ దాని తర్వాత తగ్గియాలి. వందలు వేలు కేసులు ట్రీట్ చేసినాక ఏమైంది? నేను ఎంత చూడగలుగుతాను? ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత చూడగలుగుతాడు? డైలీ 100-200, అంతకన్నా ఎక్కువ ఏం చూడగలుగుతాం? సో దీనికి ఒక సిస్టమ్ లాగా, కార్పొరేట్ సిస్టమ్ లాగా, మెథడాలజీ, ఎస్ఓపిస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ చేసి దీనికి మల్టిప్లై చేసి ఈ హోమియోపతి నాలెడ్జ్ నాది అండ్ హోమియోపతి సిస్టమ్ బ్యూటీ ప్రపంచానికి అందరికీ ఇవ్వాలా, చాలా మందికి లాభం జరగాల అని ఒక హోమియో కేర్ ఇంటర్నేషనల్ పెట్టాను. హోమియో కేర్ ఇంటర్నేషనల్ పేరు కూడా ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టాను నేను? రియలీ మాది ఒక ఇంటర్నేషనల్ సంస్థ లెవెల్. ఇప్పుడు ఏమంటాం? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటాం. ఏమంటారు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, FDA అప్రూవ్డ్ అమెరికా అంటారు అలోపతి. సో అట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది స్ట్రిక్ట్ క్వాలిటీ, అంబియన్స్, ఎవ్రీథింగ్, సాఫ్ట్వేర్ అన్నీ పెట్టాం, అంత ట్రైనింగ్, రీసెర్చ్. సో ఇవన్నీ చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మా స్టాండర్డ్స్ ఉన్నాయి హోమియోపతిలో. అండ్ హోమియోపతి కూడా ఒక పెద్ద సైన్సు, ఒక పెద్ద లెవెల్ డాక్టర్స్ ఉంటారని అది నిరూపించాను. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ పెట్టిన స్టార్టింగ్లో 2 బ్రాంచెస్తో స్టార్ట్ చేసిన హైదరాబాద్లో. దాని తర్వాత బాలనగర్ ఒకటి, బాలనగర్ ఒకటి, బేగంపేట ఒకటి, హ్యాబిట్స్. ఓకే. స్టార్టింగ్లో 3 బ్రాంచెస్. ఓకే. దాని తర్వాత జూబ్లీ హిల్స్ పెట్టాం. దాని తర్వాత కర్ణాటకకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, Day 1 నుంచి సక్సెస్ స్టోరీ. నాకు ఏ క్లినిక్లో బ్రేక్ ఈవెన్ అనేది ఇష్యూ కాల. అసలు బ్రేక్ ఈవెన్ ఇష్యూ ఉంటే అసలు మూసుకొని పోవాలి అప్పుడే, ఎందుకంటే మాతో డబ్బులే లేవు. చెప్పాను కదా, హార్డ్ ఎర్న్ మనీ, సెల్ఫ్ మేడ్. సో అట్లా చేస్తూ కర్ణాటకలో ఓపెన్ చేసాం 2 బ్రాంచెస్. బెంగళూరులో జయనగర్ ఒకటి, మల్లేశ్వరం ఒకటి. దాని తర్వాత ఒక్కొక్క ఊరు ఇప్పుడు నాకు మా కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ ప్రతి డిస్టిక్లో
క్లినిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు ప్రతి డిస్టిక్లో ఉండే, ఇప్పుడు తెలంగాణ నుంచి కొద్దిగా చిన్న చిన్న డిస్టిక్లు అయిపోయినాయి కదా ఇంకా, కాబట్టి లేవు. అప్పుడే పెడదాం అనుకున్నాం, మళ్ళీ కోవిడ్ వచ్చింది కాదు. సో ఇప్పుడు 60+ క్లినిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ట్రైన్ చేయడానికి, ట్రీట్ చేయడానికి డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ కావాలంటే ఏం కావాలి? వాళ్ళకి స్టాండర్డ్ కావాలి, వాళ్ళకి నమ్మకం ఉండాలి. సో డాక్టర్స్కు ట్రైనింగ్ మొదలుపెట్టాను, డాక్టర్స్ ట్రైన్ చేశాను, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఒక 300 డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు నాతో. స్టార్టింగ్లో ఒక 5 డాక్టర్స్కి 6 డాక్టర్స్కి ఎంప్లాయ్ చేసిన. దాని తర్వాత మెల్లగా పెరుగు ఇప్పుడు 300 హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా, ఎక్కడ జాబ్ చేసినా ఆయన ఏజ్కు సంబంధం లేదు. ఎందుకంటే మా హోమియో కేర్ ఇంటర్నేషనల్ అంటేనే మా ఫార్ములాస్, మా ట్రైనింగు అంతా వేరే. నేను ఇప్పుడు ఒక దగ్గర 22 డేస్ది ప్రోగ్రామ్ ఉంది నాతో. ముందైతే ఫిజికల్లీ నేను ట్రైన్ చేసేది ప్రతి డాక్టర్. ఇప్పుడు అంతా ట్రైనింగ్ ఫార్మాట్లో పెట్టినా. ఫస్ట్ మా దగ్గర ఏదైనా కొత్త డాక్టర్ వస్తే చేస్తే వాళ్ళ ట్రైనింగ్ చూడాలి. ఓకే, LMS లాగా, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా. కొంతమంది అంటారు, సార్ నేను ఆ కాలేజీలో ప్రొఫెసర్ చేసి వచ్చిన, నేను ఇండియన్లో ప్రాక్టీస్ ఉంది, నాకు ఇంకేం ట్రైనింగ్ అంటారు. అరే నాయన, నువ్వు చూడని ప్రపంచం ఇది. సో అవన్నీ ఎట్లా చేశాము, ఏం చేశాము, ఎలా ట్రీట్ చేశాము, సో బ్లాక్ అండ్ వైట్ చూపిస్తాం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూస్తేనే నమ్మకం వస్తుంది, టచ్ చేస్తే షాక్ తగిలితేనే అబ్బో అని భయం అవుతుంది. సో అలా అన్నీ చూపిస్తాం. సో అండ్ వేరే సొసైటీలో కూడా బతకాలంటే ఇవాళ రేపు ఏముంది? ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. దాని తర్వాత ఇక ఎవరి ఇంటెలిజెన్స్ చెప్పాను కదా, ఎవరిది ఆత్మ, బ్రెయిన్. నేను చెప్తాను మా డాక్టర్స్ కూడా, మీరు నిర్ణయించుకోండి ఎన్ని చిన్న డాక్టర్ ఉండాలన్నా, పెద్దది ఉండాలన్నా, సూపర్ స్పెషలిస్ట్ ఉండాలా, ఇంకా సూపర్, మీరు నిర్ణయించుకోండి. అడుగుతారు ఎవరన్నా, సార్ జీతం ఎంత ఇస్తారు? అరే జీతం ఏముందా, మా దగ్గర డిగ్రీ ఉంటే 30,000, నా దగ్గర నెలకు 5 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఎంత చేస్తే అంత, ఎంత నువ్వు పరిగెత్తితే అంత. సో దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఇన్కమ్. మా డాక్టర్స్ కూడా చెప్తాను నేను, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అదే అడుగుతాడు, జీతం, ప్యాకేజ్ ఏమంటారు, ప్యాకేజ్. నేను మొన్న ఒక డాక్టర్తో మాట్లాడుతున్నా సార్, డాక్టర్లను మెయింటైన్ చేయడం చాలా కష్టం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీ 3-4 మంత్స్కి పోచింగ్ బాగా నడుస్తుంది ఇండస్ట్రీస్లో, జనరల్గా హాస్పిటల్ ఇండస్ట్రీస్లో, అన్నిట్లో. అంటే నాకు డౌట్ ఏంటంటే, జనరల్గా ప్రతి ఒక్క హాస్పిటల్ మేనేజ్ చేసే ప్రతి డాక్టర్ని అడుగుతా, ఇది టార్గెట్స్ పెడతారని అడుగుతా జనరల్గా. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద సంస్థ నడిపించాలి, ఇంతమంది డాక్టర్స్ని ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేయడానికి, సో హౌ డూ యూ నాట్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ, అంటే మీ దృష్టిలో హౌ డూ యూ మేనేజ్ ద బిజినెస్, వాట్ యూ కాల్ ఫైనాన్షియల్స్ కానీ టార్గెట్స్, లేకపోతే ఒక ఇది రీచ్ అవ్వాలని చెప్పి గోల్స్ ఉంటాయి కదా, హౌ డూ యూ ప్లాన్ దోస్? నేను డాక్టర్స్ చెప్తాను, ఇన్ని కేసెస్ నేను ట్రీట్ చేస్తా అని ఒక టార్గెట్ పెట్టుకో. నేను నీకు 50 కేసులు డిస్క్ ఇచ్చిన, దీంట్లో నువ్వు ఎన్ని ట్రీట్ చేయగలుగుతావు పెట్టుకో. 50కి 50 చేస్తా, కష్టపడు. సో అట్లా ప్రతి డిసీజ్కు, ప్రతి డాక్టర్కు టార్గెట్ పెట్టుకోండి. ఎన్ని క్యూర్ చేస్తా, క్యూర్ చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. సో టార్గెట్ దేనిది పెట్టుకోండి మీరు, నంబర్ ఆఫ్ ఎఫిషియెంట్ కేసెస్ అంటారా, క్యూర్డ్ కేసెస్, రెఫరెన్సెస్. ఇప్పుడు మీరు వచ్చారు నాతో, మీరు నాతో వచ్చారు, యూఆర్ హ్యాపీ విత్ మై ట్రీట్మెంట్. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ ముఖం చూసి ఎవరు రారు మాతో, మా అడ్వర్టైజ్మెంట్, మా ఇది చూసి, మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూసి, మా బ్రాండ్ చూసి వస్తారు. పర్సనల్ క్లినిక్లు అంటే ఒకరికొకరు చూసి వస్తారు. అది చాలా ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, 20 పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. కొంతమంది జీవితాంతం పేషెంట్స్ రారు, దానికి ఏం చేస్తారు? ఈడేముంది, ఇమీడియట్ గ్రోత్ ఉంది మీకు. ఎందుకంటే సప్లై పేషెంట్స్ ప్రూవ్ చేయడానికి, మీ ఎఫిషియన్సీ మందులు వేయడానికి ఉంది. సో నీకైతే నాలెడ్జ్ ఇచ్చినాం, ట్రైనింగ్ ఇచ్చినాం, ఇక నువ్వు టార్గెట్ పెట్టుకో. ఇవాళ రేపు మా టార్గెట్ కన్నా ఇండివిజువల్ టార్గెట్ ఇంపార్టెంట్ ఎవరికైనా. నాకేమొస్తుంది, సో నీ టార్గెట్ నువ్వు డిసైడ్ చేసుకో. నీ టార్గెట్ అన్లిమిటెడ్. క్వాలిటీ అష్యూరెన్స్ సార్, వీళ్ళ క్వాలిటీ అష్యూరెన్స్ కానీ మీరు ఇన్వాల్వ్ అవుతారా అట్లాంటి వాటిలో? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా కదా, మాత అంతా SOPs ఉన్నాయి. 3D డైమెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం, 3 లెవెల్లో మానిటర్ అవుతుంటుంది కేసు. మానిటరింగ్ టీమ్ ఉంటుంది మాత, మెడికల్ డాటా అంటాం, మెడికల్ ఆడిట్ అంటాం, మెడికల్ ఆడిట్. ప్రతి పెద్ద హాస్పిటల్లో ఆర్గనైజేషన్ నడపాలంటే ఒక ఆడిట్ అనేది ఇంపార్టెంట్. లేకుంటే ఇవాళ ఎవరిది వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు భగవంతుడికి. అండ్ 15 years బ్యాకే నేను పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేసినాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రీమ్ లైన్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ రిపోర్టింగ్. మనకు కావాల్సినప్పుడు దొరకాలి. ఈరోజు విజయవాడ కేసులో ఎన్ని కేసులు వచ్చాయి, పేషెంట్స్ ఎంతమంది వచ్చారు, కొత్తలు ఎంతమంది వచ్చారు, పాతలు
ప్లస్ ఏ డిసీజెస్తో వచ్చారు, ఏ డాక్టర్ చూశాడు, ఏ మందులు ఇచ్చాడు. సో అవన్నీ మానిటర్ అవుతుంటాయి. ఇప్పుడు మా 3D మానిటరింగ్ ఎందుకు అంటాం? సపోజ్ ఒక డాక్టర్కి తగ్గలేదు, మళ్ళీ అది డిస్కషన్లో ఉంటుంది, ఎలివేట్ అవుతాయి, గ్రూప్ డిస్కషన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, హార్మోన్ సెల్స్ రోషయ్య గారితో ఓపెన్ చేశామని. అట్లా కర్నూలులో మేము ఆ కాలంలో అంటే 2019 or 18 కేఈ కృష్ణమూర్తి హోమ్ మినిస్టర్ ఉండే ఆంధ్ర, ఆయన చేతి ద్వారా ఆర్థోపెడిక్ సెల్ లాంచ్ చేశాం. ఇనాగ్రేషన్ అప్పుడు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, ఈయన ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, అందరు ఉన్నారు. సో మేము ఇనాగ్రేషన్ చేసి ఇట్లా రూమ్కి పోతున్నాం, ఒక లేడీ వచ్చి కాళ్ళ మీద పడ్డది. నాకు, నాయనా నన్ను గుర్తుపట్టారా, నేను 6 సంవత్సరాల కింద బేగంపేట్ బ్రాంచ్కి వచ్చాను, నాకు నడవనికి రాకుండే, ఎంతో మంది అలోపతి డాక్టర్స్ దగ్గర పోయినా పెద్ద పెద్ద నరాల నొప్పేట తగ్గదని చెప్పారు, అంటే న్యూరో ప్రాబ్లం ఉండే, తగ్గదని చెప్పారు, నాకు అప్పుడు లేపుకొని వచ్చారు, ఇప్పుడు తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నా, మా దేవుడు మా ఊరికి వస్తున్నాడంటే నేను మీకు చూడడానికి వచ్చిన అన్నారు. సో అక్కడ చూడంగానే ఆయన ఇట్లా మాట్లాడారు, అందరు కేఈ కృష్ణమూర్తి గారు, టీజీ గారు అందరికీ మాట్లాడగానే ఆయన స్టన్ అయిపోయాడు. డాక్టర్ గారు ఇలా తగ్గుతాయా అన్నాడు. చాలా పరేషాన్ అయిపోయానండి, ఇంతవరకు నాకు హోమియోపతిలో ఇంత పెద్ద పెద్ద డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉందని తెలియదు అనగానే నాకు ఒక మెసేజ్ వచ్చింది మా సెక్రటరీ నుంచి. డాక్టర్ రఘురామ్ గుప్తా ఆయన పేరు, ఆయన కర్నూలు వాసుడు, ఆయన ఉస్మానియాలో ఫస్ట్ ఆర్ఎంఓ ఉండే ఎప్పుడు 2000లో. ఫస్ట్ ఆర్ఎంఓ అంటే నెక్స్ట్ సూపరింటెండెంట్ వాళ్ళే. వాళ్ళ వైఫ్ మస్కులార్ రుమాటిజంతో బీమార్ ఉండే, ఆమె బెడ్ రీడన్ ఉండే. ఆ కాలంలో నిమ్స్లోనే ఉండే రుమటాలజీ అంటే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. రుమటాలజిస్ట్ ఇట్లా గల్లీకి లేరు, నిమ్స్లోనే ఒక డిపార్ట్మెంట్ ఉండే, దానికి ఒక హెడ్ ఉండే. సో వాళ్ళు కూడా పాపం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈయన ఉస్మానియాకే ఫస్ట్ ఆర్ఎంఓ, మొత్తం స్పెషాలిటీస్ ఆయన దగ్గరనే. ఆర్ఎంఓ క్వార్టర్లో ఈమెనేమో బెడ్ మీద ఉన్నది, ఈమెనేమో నడుస్తలేదు. సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ సార్ అది ఆర్ఎంఓ అంటే. సూపరింటెండెంట్ తర్వాత ఫస్ట్ ఆర్ఎంఓనే ఫస్ట్, బట్ ఆర్ఎంఓలో ఆడ చాలా మంది ఉంటారు, ఫస్ట్ ఆర్ఎంఓ, సెకండ్ ఆర్ఎంఓ, థర్డ్ ఆర్ఎంఓ, పెద్ద సంస్థ కదా. సో అట్లా పెద్ద పోస్టులో ఉండే. బట్ పాపం పిల్లం బెడ్ రీడర్ ఉంది, అర్థమైతలేదు, డిస్క్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇదేని ఇచ్చారు, అదేని ఇచ్చారు. లాస్ట్కు ఇది ఒక టైప్ ఆఫ్ రొమాటిజం, తగ్గదు అని చెప్పారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గట్లేదు. సో ఆయన నాకు రిక్వెస్ట్ చేశాడు, సార్ వచ్చి చూస్తారు, ఎవరో చెప్తారు కదా. సో ఆమె రొమటాలజిస్ట్, ఇమీడియట్లీ చూద్దాం సార్. పోయినా చూసి ఆమె బతిమిలాడుతుంది, సార్ ఎలానా చేసి తగ్గేయండి, ఎట్లా అంటే, అమ్మ తగ్గిపోతుంది, డోంట్ వరీ అన్న. అనగానే ఒక పెద్ద రొమటాలజిస్ట్, ఎట్లా తగ్గుతుంది అన్నారు మీరు, మేము ఇంత ట్రీట్మెంట్ ఇస్తున్నాం తగ్గట్లేదు, మీరేమో నడుస్తామమ్మా అని చెప్పేస్తున్నారు, అంటే మీకేమైనా అర్థమైందా అన్నట్టు. నేను చెప్పాను, కాన్ఫిడెన్స్గా మందులు ఇచ్చాను. యూ బిలీవ్ మీ, ఒక 1 week or 10 daysలోనే స్టార్టింగ్ వాకింగ్, నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా ఆయన ఎంత నాకు అభిమానం అంటే, ఇప్పుడు కూడా 2-3 నెలలకు 4 నెలలకు వచ్చుతాం. డాక్టర్ రఘురామ్ గుప్తా గారు వచ్చారని నాకు మెసేజ్ వచ్చింది, హీ వాంట్స్ టు మీట్ యూ. నేను ఆయన కూడా చెప్పలేదు, అంటే అప్పటికే మీ పేషెంట్ అది ఎంత 25 years, ఈ ఇనాగ్రేషన్ ఏమో 6 years కింద. కర్నూలులో ఓపెన్ అవుతుంది, సార్ వస్తున్నాడంటే ఆయన వచ్చాడు నాకు కలవనికి. ఆయన వచ్చి ఒక 5 నిమిషాలు అందరం కూడా స్పీచ్ ఇచ్చాడు. జీవితంలో సార్ వల్లనే ఈరోజు నాకు వైఫ్ ఉంది, నడుస్తుంది, వంట చేస్తుంది చెప్పంగానే అప్పుడు కృష్ణమూర్తి గారు, టీజీ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంటే ఒక ఊరామెనే కాదు కాళ్ళ మీద పడి, ఎందుకంటే ఊరు ఆమె పడ్డదంటే ఆమెకి ఏం చెప్పుండేనో ఏమో ఎవరికి తెలియదు కదా, ఇంత పెద్ద డాక్టరే ఆయన నోరుతో చెప్తున్నాడని అట్లా. సో ఆమె ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. అండ్ నాకేంది, నేను చేసి చూపించాను, తగ్గించి చూపించాను. ఒకటి ప్రొఫెషనల్ హ్యాపీనెస్, నా వలన, నా నాలెడ్జ్ వలన, నా ట్రీట్మెంట్ వలన ఆమె నడుస్తుంది. ఇప్పుడు సార్ అంటే 300 డాక్టర్స్ అంటే కంప్లీట్ ఈ మేనేజ్మెంట్ అంతా చేయడానికి కంప్లీట్ టీమ్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, టీమ్ సైజ్? రఫ్లీ ఉంటారు మా దగ్గర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఈట్ స్టాఫ్ అంతా ఒక 2000 మంది ఉంటారు. 2000. నేను చెప్పాను కదా, ఫస్ట్ నా ఒక ఇండివిజువల్ క్లినిక్లోనే నేను అప్పుడు ఆ కాలంలో టాప్ ఉండాలని రిసెప్షనిస్టు, ఫార్మసిస్టు, క్యాషియరు ఇవన్నీ పెట్టి దాదాపు 20 మంది పనిచేస్తుంటారు. సో 200 members పేషెంట్స్ వస్తుంటారు. నాది ఏంటంటే హోమియోపతిని పబ్లిసైజ్ చేయాలా, ఎక్కువ రోగులకు, ఎక్కువ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి తెలిసి హోమియోపతి ఎఫికసీ అంటే హోమియోపతి ఏం ట్రీట్ చేయగలదో చూసి జనాలకు హెల్ప్ చేయాలా,
క్యూర్ చేయాలని ఉండే. రైట్ సార్, ఇందాక మీరు మీ లెర్నింగ్ స్టేజ్ కానీ ఎడ్యుకేషన్ టైం గురించి మాట్లాడినప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట. మరి ఇప్పుడంటే మనకి రిసోర్సెస్ చాలా ఉన్నాయి, లేకపోతే వీ హ్యావ్ ఈజీ యాక్సెస్ టు ఇంటర్నెట్ కానీ ఇవన్నీ బుక్స్ కానీ ఈ బుక్స్ దొరుకుతాయి. ఆ టైంలో మీ రీసెర్చ్ పార్ట్నర్ ఎట్లా ఉండేది? అంటే హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ ఆల్? హార్డ్ వర్కర్, జీల్, నేర్చుకోవాలి, తపన చేయాలి, ఎక్స్పర్ట్ కావాలి. ఆ కాలంలో మా హోమియోపతిలో ఏముంటాయంటే అలోపతి కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. అచ్చా. ఎందుకంటే అలోపతిలో చదివేటప్పుడు ఎంబీబీఎస్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఆఫ్థాల్మాలజీ ఇట్లా ఉంటాయి. మా హోమియోపతిలో అయితే అవన్నీ ఉంటాయి. దాంతోపాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ ఫిలాసఫీ ఏంటి అంటే ఏమేంటి, ఎట్లా, అవన్నీ ఉంటాయి. క్యూర్ ద డిసీజ్ ఇన్ మ్యాన్, నాట్ ద డిసీజ్ అంటే మూలం నుంచి తగ్గియాల, సిమ్టమ్ ట్రీట్ చేయొద్దు. అది మా హోమియోపతిక్ ఫిలాసఫీ. సో ఆ హోమియోపతిక్ ఫిలాసఫీ ఉంటుంది, 5 years చదవాలి. సో నాదేంది హోమియోపతి చదవాలి, ఆ సబ్జెక్ట్స్లో కూడా టాప్ ఉండాలి. ఏవి? అనాటమీ, ఫిజియాలజీ. సో ఒక్కొక్క సబ్జెక్ట్కు నేను 4 అంటే ఎగ్జాంపుల్ సర్జరీ అంటే బెయిలీ అండ్ లవ్ చదువుతుంటాయి, అంటే స్టాండర్డ్ బుక్. మెడిసిన్ అంటే హ్యారిసన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్. మా సార్లు చెప్తుంటే డేవిడ్సన్ బస్సాయ్, డేవిడ్సన్ చాలయ్య, హ్యారిసన్ పీజీ లెవెల్ది. నేను పీజీ అవుతాం అలోపతిలో. సో అట్లా అంటే నా అటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్లో 4 బుక్స్, 5 బుక్స్ చదివి 2 పెన్లు ఎప్పుడు పక్కనే ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా రెడ్ పెన్, బ్లూ పెన్. ఏది ఇంపార్టెంట్ ఉంటే అండర్లైన్, హైలైటింగ్. ఇప్పుడు పేజ్ ఐడెంటిఫికేషన్ ఉంటాయి కదా, అవి ఎర్ర స్టిక్కరు, ఎల్లో స్టిక్కరు, గ్రీన్ స్టిక్కర్ అన్నీ పెట్టేది అలా చేసేది. అంటే ఇంపార్టెంట్ నాకు ఆ పేజ్లో ఏమనిపించింది. రెడ్ ఉన్నదనుకోండి, రెడ్ అండర్లైన్. ఇంకా ఇంపార్టెంట్ ఉందనుకోండి, మీద స్టార్ పెట్టి ఇట్లా చేస్తుంటాయి. సో వెరీ ఇంపార్టెంట్. సో అట్లా కష్టపడి ప్రతి టాపిక్లో, ప్రతి సబ్జెక్ట్లో నాలెడ్జ్ తెచ్చుకుంటాను. అక్కడ అలోపతిక్ నాలెడ్జ్, ఇక్కడ హోమియోపతిక్ నాలెడ్జ్. నా టేబుల్ చూస్తే పరేషాన్ అవుతుండే అందరు, ఎన్ని పుస్తకాలు. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసేది ఉంది అగేన్స్ట్, అంటే పబ్లిక్ దేనికి నమ్మకం లేదు, దేనికి రెస్పెక్ట్ లేదు, దాన్ని తెచ్చేది ఉంది. సో అట్లా బాగా కష్టపడి చేశాను. ఇంకోటి చెప్తాను, డాక్టర్ జేమ్స్ టేలర్ కెంట్ అని, దాని తర్వాత అమెరికాలో చాలా పెద్ద అలోపతి డాక్టర్. సో వాళ్ళ వైఫ్ స్లీప్లెస్నెస్తో బాధపడుతుంది. ఎంతమంది డాక్టర్స్ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు ముందు, దాని తర్వాత ఎంతోమంది డాక్టర్స్ చూపిస్తే కారణం దొరకట్లేదు, నిద్ర రావట్లేదు. సో ఆమెకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారట, అమెరికాలో అక్కడ ఏదో స్ట్రీట్లో ఒక మంచి హోమియోపతి అని ఒక సన్నం పిల్స్ ఇస్తున్నాడు. అంటే అంతవరకు ఆమెకు తెలియదు, కెంట్ గారికి తెలియదు. ఎస్, ఏదో పిల్స్ ఇస్తున్నాడు, అందరికి బాగా పనిచేస్తుందట, మనం కూడా వెళ్దాము అని చెప్పిందట. సో తీసుకెళ్ళంగానే ఆ హోమియోపతిక్ ప్రాక్టీషనర్ అంతా ఇక మైండ్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ అన్నీ అడిగి చేసి ఓకే అని 3 doses కట్టించాడట. ఈ డోస్ ఇప్పుడు ఇవ్వండి, 4 hours తర్వాత, అంటే ఈవినింగ్ 7 ఏమో అవుతుందట, 4 hours తర్వాత తగ్గకుంటే, అంటే మీ వైఫ్కు నిద్ర రాకుంటే ఈ 2nd dose ఇవ్వండి అన్నాడట. హోమియోపతిక్ ప్రాక్టీషనర్ అని 3 doses ఇచ్చాడు. రాకుంటే నెక్స్ట్ డే వాడదామని. సో ఈయన మనసులో నవ్వుకున్నాడట, ఇన్ని సెడేటివ్స్ వాడినాము, ఇన్ని వాడాము, ఇంతమందికి చూపించాము, నిద్ర రావట్లేదు. ఈయన ఏమో ఈ 5 గోళీలు 3 doses ఇచ్చి నిద్ర రాకుంటే రిపీట్ చేయమంటుంటే ఈయనకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు వచ్చింది, ఆశ్చర్యం అనిపించింది, నమ్మకం కుదరలేదు. ఇక సరే అని ఆయన ఇచ్చేశాడు. 7 o'clock డోస్ పడిపోయింది. దాని తర్వాత ఈయన ఒరేషియస్ రీడర్, కెంట్ ప్రాక్టీస్ అయిపోయినాక కూడా చాలా రీసెర్చ్ చేస్తుండే అప్పుడు ఆ కాలంలో అలోపతి. సో చదువుకుంటా కూర్చున్నాడట, ఎట్లైనా మందు ఇద్దామని. సడన్గా ఆయనకు 11:30 ఏమో గుర్తుకొచ్చిందట, అయ్యో 4 hours ఏమన్నాడు అని ఆయన రీడింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి, లైబ్రరీలోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లో చూశాడట, మందు ఇద్దామని. మందు చేతిలో పట్టుకుపోయాడు, ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ఈ పిల్స్తో ఎట్లా నిద్రపోతుందని. సో ఆయన రాస్తాడు, ఇట్ వాజ్ మై సర్ప్రైజ్, ఐ వాజ్ షాక్డ్ టు సీ, అంటే నాకు షాక్ కలిగింది, డీప్ స్లీప్లో ఉంది నా వైఫ్, చూస్తే గుర్లు కొడుతుందట. అది ఎన్నో ఏళ్ళ నుంచి ఆమె బాధపడుతుంది, మేమేవో చేయలేదు. ఆయన ఆ 5 pills ఏమి ఇచ్చాడో డోసు, ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేసింది. అండ్ అది దాంతో నాకు జ్ఞానోదయం అయిందని రాశాడు. దట్ ఓపెన్ మై ఐస్. అండ్ ఆ రోజు నుంచి ఆయన ఏం చేశాడు, హోమియోపతికి సైమన్ హానిమన్ వాళ్ళ గురు అంటే ఫౌండర్ రాసిన బుక్స్ చదువుడు మొదలుపెట్టాడు. పెట్టి ఆయన కూడా ఫుల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అలోపతి మానేశాడు. చాలా పుస్తకాలు రాశాడు ఆయన హోమియోపతిలో. మెటీరియల్ మెడికల్ ఎన్నో డ్రగ్స్ ఆయన కూడా ప్రూవ్ చేశాడు. ఆయనకు ఒక ఫాలోవర్స్
క్రియేట్ అయ్యారు. చాలామంది అలోపతి డాక్టర్స్కు కన్వర్ట్ చేశాడు ఆయన చెప్పి. సో ఆయన రాశాడు. ఇప్పుడు కూడా ఆయన బుక్స్ మెటీరియా మెడికా ఆఫ్ కెంట్ అని ఉంది, రెపటరీ ఉంది. సో అట్లా జెనెటిక్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇట్లా అని చాలా పుస్తకాలు రాశాడు. అండ్ హీ సేస్ ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్. ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ జెనెటిక్ అప్రోచ్. ఆ కాలంలోనే ఆయన జెనెటిక్ అప్రోచ్ ఇచ్చాడు. ఇవాళ సైన్స్ అక్కడనే పోతుంది కదా, లాస్ట్ జెనెటిక్ ఈ జీన్ టెస్ట్ చేసుకుని రండి, ఈ జీన్ టెస్ట్ చేసుకుని రండి, జీనోమ్ స్టడీ చేసుకుని రండి, జెనెటిక్ అనాలిసిస్. ఇప్పుడు పిల్లలు మెదడు తక్కువ ఉంటే లేకుంటే ఏమంటారు దానికి 3 monthsలో 4 monthsలో అబార్షన్ అయిపోతే జెనెటిక్ స్టడీ చేస్తారు కదా, ఏమవుతుంది, ఏ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని. సో ఆయన ఆ కాలమే చెప్పాడు. జీన్ ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అంటే ఇన్ని వచ్చి ఇంకా కొన్ని జీన్స్ తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు, కొన్ని ఇట్లా అవుతున్నాయి. ఆయన ఏమన్నాడు, జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మంచి పర్సన్ హైట్, దట్ ఈస్ ఫిజికల్ మేకప్. మైండ్ అంటే మైండ్ ఆలోచన విధానము, దెన్ జనరల్ కండిషన్ అంటే కొంతమందికి స్వీట్స్ లైక్ ఉంటుంది, కొంతమందికి అసలు స్వీట్ తినలేరు, కొంతమందికి చలి పడదు, కొంతమందికి వేడి పడదు అట్లా. సో ఇవన్నీ చేసి మేము జీన్ లెవెల్కు అప్రోచ్ అవుతున్నాం, జీన్ లెవెల్కు ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తేనే ఇది పర్మనెంట్ క్యూర్ అవుతుంది అని చెప్పాడు. సో హీ టోల్డ్ మయాజ్మెటిక్ అప్రోచ్ అంటే జీనోటిక్ అప్రోచ్. అందుకే నేను సెమినార్స్లో చెప్తాను, జీన్ అంటే ఏంటి, ఫిజికల్ మేకప్, మెంటల్ మేకప్, జనరల్ మేకప్ అంటే మైండ్, బాడీ అండ్ హిస్ హ్యాబిట్స్ అండ్ హిస్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మనం కొంతమంది ఉంటారు లావుగా ఉంటారు, ఎంత తిన్నా, ఎంత డైట్ చేసినా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా, నిరాహార దీక్ష చేసినా వాళ్ళు లావు తగ్గరు. ఒక 10% ఇటు ఈ డైట్ అంటారు, ఆ డైట్. కొంతమంది ఏమో మొత్తం ఎంతో తింటారు కానీ పక్కగా ఉంటారు. సో హూ ఈజ్ గైడింగ్ దిస్? జీన్. హెరిడిటరీ అంటాం. ఇప్పుడు థైరాయిడ్ ఎందుకు వచ్చింది? హెరిడిటరీ. అంటే కొంతమంది చూస్తే లేదు. సో ఆయన ఏమన్నాడంటే ఈ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఈ జెనెటిక్ స్టడీ అంటే మయాజ్మెటిక్స్ అప్రోచ్ ఉంటేనే, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తేనే ఈ అన్ని డిసీజెస్కు ఆన్సర్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ అగైన్ రీసెర్చ్. సో రీసెర్చ్ లేనదని కొంతమంది అంటారు. సో రీసెర్చ్ ఏంటి? హోమియోపతిలో అప్పుడే ఆయన రాసి పెట్టాడు, దాని తర్వాత మేము ఎంతో చదివి ఆ ఫార్ములాస్ ఈ రోజు డేట్ కూడా స్టాండ్ బై అవుతున్నాయి. అదర్వైజ్ ఇప్పుడు ఆలోపతిలో అంటారు కొత్త డ్రగ్స్ రాలేదా మాత, కొత్త డ్రగ్స్ ఏమి టుడేస్ నేను చెప్తాను చాలా మందికి, మనం అనుకుంటున్నాం ఎంతో వన్స్ అపాన్ ఏ వండర్ఫుల్ డిస్కవరీ ఈజ్ టుడేస్ ఫులిష్నెస్. ఆ కాలంలో పెనిసిలిన్ మహాత్మా గాంధీ వైఫ్ కస్తూర్బా గాంధీ సీరియస్ ఉంటే ఫారెన్కి వెళ్ళి తెప్పించేసారు. ఇప్పుడు ఎవరు వాడతలేరు పెనిసిలిన్, ఎందుకంటే దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రానిటిడిన్, ఇట్ వాజ్ యూజ్డ్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ కామన్గా రాసేవారు. ఇప్పుడు దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని, దానికన్నా బెటర్ మాలిక్యూల్ ఇంకోటి వచ్చిందని ఇంకోటి వాడతారు. నైస్ ట్యాబ్లెట్ ఎంత ఫేమస్ ఉండే, జస్ట్ మీ ఏజ్లో చెప్తున్నా, 15 years బ్యాక్ నైస్ వాజ్ వెరీ ఫేమస్. ఇప్పుడు ఏమొచ్చింది స్టడీస్, దాంట్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దానికన్నా బెటర్ మాలిక్యూల్ ఇది ఉంది. సో టుడేస్ డిస్కవరీ, గ్రేటెస్ట్ డిస్కవరీ ఇస్ టుమారోస్ ఫులిష్నెస్. సో ఆయన ఆ కాలంలో అన్నాడు, అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ జెనెటిక్ అప్రోచ్ పోయిందాకా ఇదంతా మన మిజరీ నడుస్తూనే ఉంటుంది. మిజరీ, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఇలాంటి పెద్ద వాళ్ళు లైక్ ఇప్పుడు అట్ ది స్టేజెస్ మీరు అలాంటి స్టేట్మెంట్ వేయడం అనేది నాకు షాకింగ్ ఉంటుంది. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్స్ డిస్కవరీ ఈజ్ ఎ ఫూలిష్నెస్ ఆఫ్ టుమారో అంటే నేను అదే చెప్తాను. దీంట్లో రీసెర్చ్ ఉంది, దాంట్లో రీసెర్చ్ లేదు, ఇవన్నీ అనటం మనం ఒకటే ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలా. నేను ఈ రోజు డేట్ కూడా చెప్తా, హోమియోపతి గ్రేట్ అని చెప్పట్లేదు నేను. ఎవ్రీ సైన్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. ఇవన్నీ కంబైన్గా వాడితే పేషెంట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అంటే పేషెంటే లాస్ట్కు లాభం పొందుతాడు. సో మనం డిసీజ్ సెలెక్ట్ చేసి ఏం చేసి ఇప్పుడు అక్కడ తగ్గుంటే ఇక్కడ తగ్గుంటే అట్లా చేస్తే బాగుంటుంది. సో మా హోమియో కేర్లో ఇవన్నీ అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ ఫార్ములాస్ నేను తయారు చేసి మ్యాక్సిమం సో కాల్డ్ ఇన్క్యూరబుల్ కేసెస్ అంటాను. ఇప్పుడు ఏముంది, మ్యాక్సిమం కేసెస్ ఇన్క్యూరబుల్. థైరాయిడ్ ఉందా, లైఫ్ లాంగ్ వాడుకో, తగ్గదు. కొలెస్ట్రాల్ ఉందా, వాడుకో. డయాబెటీసా, వాడుకో, క్యూర్ లేదు. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్, లైఫ్ లాంగ్ వాడాలి, మానకూడదు. అండ్ అగైన్ ఒక 10 years కింద వాడే డ్రగ్ ఇస్ నౌ ఇట్ ఈస్ యూజ్లెస్. కొత్త మాలిక్యూల్ వచ్చింది, కొత్త, అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే. సో అట్లా. సో మేమేం చేస్తాం, జెనెటిక్ స్టడీ చేసి వీఆర్ గోయింగ్ ఇన్ ద నేచర్స్ లా. హోమియోపతి ఈజ్ నేచర్స్ లా. అండ్ మెడిసిన్ తయారు చేసే పద్ధతి పొటెంటైజేషన్, అటామిక్ థియరీ అంటాడు. మెటీరియల్ పోయినా కొద్దీ
పవర్ పెరుగుతుంది అండ్ ఒక లెవెల్ 30కి వచ్చాగానే దాంట్లో అసలు మెటీరియల్ కనబడదు. కాబట్టి హోమియోపతిలో ఎంజీ, కేజీ, బాడీ వెయిట్ అట్లా ఉండదు. ఓన్లీ పేషెంట్ వచ్చాడు, డైల్యూషన్ అంటారు కదా. డైల్యూషన్. సో జనరల్గా ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఈ దీని అది ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది అసలు? ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ఈజ్ ఏ బేస్ ఫర్ హోమియోపతి. అంటే హోమియోపతిక్ సైన్స్ రీసెర్చ్ అయింది దీని మీద, ఈ ఫార్ములా మీద. బేసిక్ మెయిన్ ప్రిన్సిపల్ ఇస్ దిస్ వన్. ఒకటి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, ఇంకోటి లైక్స్ క్యూర్స్ లైక్స్. సో ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ వచ్చారు నా దగ్గర, ఇద్దరు రుమటైడ్ ఆర్థరైటిసే. ఓకే. ఇద్దరు బాధపడుతున్నారు, జాయింట్ పెయిన్స్, జ్వరము, వెయిట్ తగ్గుతుంది, అసలు బాగాలేదు, ఎన్నో తిరిగారు, ఎన్నో టెస్టులు చేశారు, ఏఎన్ఎం పాజిటివ్ వచ్చింది, ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఎన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ వాడి, స్టిరాయిడ్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి కూడా తగ్గకుంటే అప్పుడు నాతో వచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ వస్తారు. సో నేను స్టడీ చేసిన, ఒక పేషెంట్ ఏమో వేరే మందులు వస్తాయి, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన పరిస్థితి వేరు. సో ఆ పేషెంట్ చాలా సెన్సిటివ్ ఉన్నాడు అనుకోండి, క్రియేటివ్ ఉన్నాడు అనుకోండి, చాలా అంటే సెంటిమెంటల్, ఎమోషనల్, క్రియేటివ్, ఇవన్నీ మెడిసిన్స్ రాసి పెట్టాడు. సో ఇది ఉంటే కార్సినోసిన్ ఇస్తా. ఓకే. అదే పేషెంట్ భయస్థుడు, స్లో, చాలా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, అట్లా చూసి క్యాల్కేరియా కార్పిస్తాం. సో ఇద్దరు పేషెంట్స్ రుమటైడ్ ఆర్థరైటిసే, ఇద్దరు పేషెంట్ సిమ్టమ్స్ సేమ్. రైట్. బట్ మెడిసిన్ అనేది ఇదంతా స్టడీ చేసి డిఫరెంట్ మెడిసిన్ ఇస్తేనే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీన్కు అది సూట్ అయింది, ఈయన జీన్కు ఇది సూట్ అయింది. సో జీనెటిక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయితేనే, అంటే ఆ బాడీ రెస్పాండ్ అయితేనే క్యూర్ అవుతుంది. అండ్ ఇది మ్యాచింగ్ ఎట్లా చేయాలా, ఈ ఫార్ములాస్ ఎట్లా తీయాలా, ఇదే చాలా ఫార్ములాస్ తీశాను. ఈ రుమటైడ్ ఆర్థరైటిసే కాదు, ఎనీ ఛాలెంజింగ్ డిసీజ్ తీసుకోండి. ఇప్పుడు ఆటిజం ఉంది, ఏడిహెచ్డి ఉంది. సో ప్రతి చైల్డ్లో ఉంటుంది, బట్ ఒక చైల్డ్ది పెక్యులారిటీ అంటాం. ప్రతి డిసీజ్ సేమ్ ఉంటుంది, వేరే సిమ్టమ్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఏముంటుంది, టో వాకింగ్ ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది ఏడిహెచ్డిలో. సో బట్ ఆ పేషెంట్ది, ప్రతి పేషెంట్ది ఒక స్పెషల్ సిమ్టమ్స్ అని ఉంటాయి, మైండ్ సెట్. అవి మేము క్యాచ్ చేస్తాం, అవి చేసి మా రెపర్టరీలో మ్యాచ్ చేస్తాం. సో ఇదంతా స్టడీ చేసి, సో ఆటిజంతో వచ్చిన ఒక పిల్లానికి ఒక మందు అవసరం రావచ్చు, ఇంకో పిల్లానికి ఇంకో మందు. సో థియరీ ఆఫ్ ఇండివిజువలైజేషన్ అంటాం, థియరీ ఆఫ్ జీన్. అంటే ప్రతి మనిషిది జెనెటిక్ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, దాట్ మీద అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు, ముగ్గురు నేచర్ సపరేట్ ఉంటుంది. నో టూ ఇండివిజువల్స్ ఆర్ సేమ్ అని మనం అనుకుంటాం. 5 ఏళ్ళు ఎట్లా కరెక్ట్ ఉండవో అట్లా ప్రతి ఇంట్లో సిమిలారిటీస్ ఉంటాయి. మీరు మీ బ్రదర్ అంటే ఫేస్ కట్ కొద్దిగా మ్యాచింగ్ ఉంటుంది, మైండ్ కూడా కొద్దిగా మ్యాచింగ్ ఉంటుంది, కానీ 100% మ్యాచ్ కాదు. అంటే రైట్ మెడిసిన్ ఇస్తేనే ఆ జీన్ యాక్టివేట్ అయ్యి బాడీ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. అదే ఈ ప్రాసెస్లో లైఫ్ స్టైల్ గురించి కూడా స్టడీ చేస్తారా సార్? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని? లైఫ్ స్టైల్ అనే బదులు వాళ్ళ జెనెటిక్ స్టడీ. కొంతమంది స్లో ఉంటారు, కొంతమంది ఫాస్ట్ ఉంటారు, ఓకే, కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్ ఉంటారు, కొంతమంది అసలు బిజినెస్ వాళ్ళకి ఇష్టం ఉండదు, కొంతమంది చాలా ధైర్యవంతులు ఉంటారు, కొంతమంది భయస్థులు ఉంటారు, కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉంటారు, కొంతమంది అసలు లేజీ ఉంటారు. అదే కాదు, కోరికలు, కొంతమంది కర్డ్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి ఫ్రూట్స్ అంటే ఇష్టం, కొంతమంది అసలు ఫ్రూట్సే తినరు, కొంతమంది కర్డ్ ఇస్తే వాంతి చేస్తారు, కొంతమంది స్వీట్స్ లైక్ చేస్తారు. సో ఇవన్నీ తీసి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం. అంటే హానేమన్ అప్పుడు కెంట్ ప్రూవ్ చేసి రాసి పెట్టారు, లైక్స్ స్వీట్స్, డిస్లైక్స్ స్వీట్స్. సో ఇవన్నీ స్టడీ చేసి, అందుకే హోమియోపతిక్ కేస్ టేకింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. అండ్ సక్సెస్ఫుల్ హోమియోపతి డాక్టర్ చాలా ఇంటెలిజెంట్ ఉండి చాలా ఇది చేసి ఆ ఫార్ములాస్ మ్యాచ్ చేయబడతాయి. సో ఈ ఫార్ములాస్ ఎట్లా ఈజీగా చేయాలా, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్ నేను తయారు చేసి ఇది ఈజీగా ఎట్లా క్యాచ్ చేయాలా, ఎట్లా మ్యాచ్ చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చాను. అందుకే మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది చాలా ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్ టు యూజ్ దిస్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. దానివల్లనే అసాధ్యమైన రోగాలు క్యూర్ చేసే కెపాసిటీ మా హోమియోకేర్ది ఉంది అని నేను చెప్తున్నాను. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ రొటీన్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ అప్రోచ్. అది ఇందాక మనం ఆరిజిన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఈ డైల్యూషన్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్, కొన్ని జనరల్ సటిల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ స్మాల్ బాల్స్లో ఇస్తారు దాన్ని, వాట్ ఎవర్ వి కాల్ ఇట్ యాజ్, లైక్ మీ లాంగ్వేజ్లో ఏమంటారు ఐఎమ్ నాట్ షూర్. ఆ వైట్ బాల్స్లో షుగర్ బాల్స్ అంటారు కొంతమంది తీయగా ఉండే టాబ్లెట్స్ అంటారు. సో జనరల్గా అందులోనే ఎందుకు మిక్స్ చేస్తారనేది ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఆ షుగర్ టేస్ట్ వచ్చేదానిలోనే ఎందుకు మిక్స్ చేస్తారని క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ది డయాబెటీస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి టాబ్లెట్స్ ఇస్తారు కదా జనరల్గా.
అది షుగర్ ఏమి అంటే ఆ స్వీట్నెస్ ఏమి ఎఫెక్ట్ చేయదా? ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, దట్స్ వాట్, అందుకే అందరికీ డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రక్టోజ్ అనేది అండ్ ఆల్కహాల్ అనేది డైల్యూషన్ అనేది ఒరిజినల్ మెడిసిన్ క్వాలిటీస్ పాడు చేయవు. అచ్చా, దే ఆర్ న్యూట్రల్ బేస్. ఓకే. ఇది కూడా రొటీన్ షుగర్ వాడరు, హై ఎండ్ ఫ్రక్టోజ్ చాలా ప్రాసెస్ చేసి తెస్తాం మేము. సో షుగర్ ఆఫ్ మిల్క్ అంటారు దానికి. అదే ప్రాసెస్డ్ స్వీట్నెస్ అనొచ్చా? ఇట్ ఈస్ నాట్ ప్రాసెస్డ్ స్వీట్, ఇట్ ఈస్ స్వీట్, ఒరిజినల్లీ స్వీట్. బట్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. సో ఇది 5 pills డైలీ 3 times 2 times ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఎందుకంటే డైలీ మనం ఎంత విత్ షుగర్ ఫ్రీ డైట్ చేసినా ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ లేనిది ఉండదు. అలాగే ఇది చాలా మైన్యూట్ డోస్ కాబట్టి అసలు ఎఫెక్ట్ కాదు. ఎంతో మంది డయాబెటీస్ కేసెస్ మేము ట్రీట్ చేస్తున్నాం, ఓవర్ వెయిట్ కేసెస్ ట్రీట్ చేస్తున్నాం దీంతోనే. మీరు ఒక 4 ఎత్తులు రైస్ తీసుకుంటే దీనికన్నా ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇడ్లీ తింటాం, సో ఇడ్లీ ఈజ్ హై ప్రోటీన్. కొన్ని ప్రోటీన్ డైట్ చెప్తాం, హై ప్రోటీన్ బట్ కార్బోహైడ్రేట్ నీళ్ళు ఉండదు కదా. సో అలాగే 5 pills డైలీ తీర్చాలి. ఇది చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఈ 3-4 pills or 5 pills డోసెస్ ఉంటాయి కదా జనరల్గా, రోజుకి 2 సార్లు వేసుకోవాలి. జనరల్గా నేను చిన్నప్పుడు టెస్టింగ్ ఇచ్చినప్పుడు అంటే స్కూల్స్కి వచ్చి చేస్తారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు కూడా వేసుకునేటప్పుడు 1-2 ఎక్స్ట్రా పడతాయి. సరే వేసేసుకుంటాం, భయం అవుతుంది అనమాట ఎక్స్ట్రా వేసుకున్నప్పుడు ఏమైనా అవుతుందా ఇంటర్నల్గా. జనరల్గా హై డోసెస్ అట్లా ఏమైనా ఉంటుంది దీంట్లో? నో, అబ్సల్యూట్లీ ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది డైనమిక్ డోస్, ఇది డైనమిక్ మెడిసిన్. నో మెటీరియల్ mg kg అట్లా ఉండదు కాబట్టి 1 pill or 50 pills or 10 pills at a time సేమ్ డోసేజ్. అవునా? అంటే ఎఫెక్ట్ అనేది అంతే ఉంటుంది. 1 single time స్టిమ్యులేషన్ కింద వస్తుంది. ఒక్కసారి మీరు 1 pill తీసుకున్నారా, 5 తీసుకున్నారా, 10 తీసుకున్నారా, ప్రాబ్లం ఉండదు. అదే అంటే ప్రాబ్లం ఉండదు అంటే ఉల్టా అంత తక్కువ వేసుకున్నప్పుడు ప్రాబ్లమే ఉండదు కదా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సేమ్ ఎఫెక్ట్, దిస్ ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్ డోస్డ్, mg గ్రామ్స్ ఉండదని చెప్పాను కదా. ఈ పిల్స్ పై డైరెక్ట్ ఎక్కడ హిట్ అయితే సెల్యులార్ లెవెల్లో. ఓకే. కాబట్టి మేము నాలుక మీద వేసుకోమంటాం 15 నిమిషాల ముందు తర్వాత. ఎందుకంటే నాలుకలో ఓరల్ క్యావిటీలో నర్వ్ ఎండింగ్స్ చాలా ఉంటాయి, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందని. ఓకే, వి షుడ్ నాట్ స్వాలో ఇట్, రైట్? స్వాలో అయినా అవుతుంది, ప్రతి దగ్గర నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ బెటర్ ప్లేస్. అచ్చా, అంతే, బెస్ట్ ప్లేస్. ఓకే, గాట్ ఇట్. ఈవెన్ అన్కాన్షియస్ పేషెంట్స్కు మేము నాలుక మీద జస్ట్ దూది పెట్టి ఇట్లా నాకు పీయమంటాం. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో ఇంకా ఎక్కువ వెంటిలేటర్ మీద ఉంటే వాటర్ కూడా ఇవ్వలేము కదా, కాబట్టి స్మెల్ ఆల్ ఫ్యాక్టరీ, ఎందుకంటే ముక్కులో కూడా నర్వ్స్ ఉంటాయి. సో 1 pill or 10 pill at a time, నాట్ ఏ ప్రాబ్లం. గాట్ ఇట్. జనరల్గా మెడికల్ కౌన్సిల్స్ కానీ మెడికల్ బోర్డ్స్ కానీ దే వోంట్ అలౌ డాక్టర్స్ ఆర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అకార్డింగ్ టు దెమ్, అంటే మనము క్యూరబుల్ అని చెప్పి ప్రమోట్ చేయడం అని ఎవరు చెప్తలేరు. ఇప్పుడు క్యూరబుల్ అని మేనేజ్, ఓకే ఓకే, క్యూర్ పేషెంట్ అనేది ఒక సర్జికల్ తప్ప ఎవరు చెప్పలేరు. సర్జరీలో కూడా చాలా కేసెస్ రిపీట్ అవుతుంటాయి. పైల్స్ అవి కూడా రిలాప్స్ అవుతుంటాయి, హెర్నియాల్ రిలాప్స్ అయితే, పైల్స్ రిలాప్స్ అయితే, ఫిస్చులా రిలాప్స్ అవుతుంది. సో అట్లా చాలా రిలాప్సెస్ ఉంటాయి. సో వీ కెన్ మేనేజ్, వాళ్ళు మేనేజ్ చేస్తారు, మేము మేనేజ్ చేస్తాం. బట్ ఇఫ్ ఇట్ ఆల్ పేషెంట్ ఈస్ బెనిఫిటెడ్ విత్ అవర్ మెడిసిన్స్ అంటే దానంత అదృష్టం ఏది లేదు, ఎందుకంటే నో సైడ్ ఎఫెక్ట్స్. రైట్. అది దీనికి సంబంధించి క్యాన్సర్ సంబంధించి ఇఫ్ హోమియోపతి ఈజ్ అ స్లో యాక్టింగ్ ట్రీట్మెంట్ అండ్ క్యాన్సర్ సెల్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ, హౌ కెన్ ఇట్ ఎఫెక్ట్ ఆర్ ఎఫెక్టివ్లీ క్యూర్ క్యాన్సర్? అంటే జనరల్గా కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్ అనే కాదు, ఈవెన్ వైరల్ డిసీజెస్ ఏమంటారు, నేను జ్వరం వచ్చింది మొన్న వచ్చింది 3 daysలో చచ్చిపోయాడు అని చెప్తారు. ఇట్స్ ఆల్సో ఫాస్ట్. బట్ మా హోమియోపతిక్ మెడిసిన్స్ మా దగ్గర వచ్చి వాడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇమీడియట్లీ ఎంతోమంది పేషెంట్స్కి అడ్మిట్ అన్న వాళ్ళకి మా దగ్గర వస్తారు కొంతమంది. సార్ ఇవ్వండి అంటాం, ఇయ్యంగానే ఏమున్నది, సార్ రాత్రి నుంచి జ్వరం పోయింది, నెక్స్ట్ మార్నింగ్ నుంచి జ్వరం లేదు. రైట్. సో అట్లా, సో ఎవ్రీ ఫాస్ట్ డిసీజ్ వీ కెన్ క్యూర్. ఎందుకంటే ఇది అటామిక్ థియరీ, నేను చెప్పాను కదా, డైనమైజేషన్ మెడిసిన్, దే యాక్ట్ వెరీ ఫాస్ట్లీ, నాట్ స్లో. ఇట్ ఈస్ ఎ మిత్, రాంగ్ నోషన్. ముందు కాలంలో అన్ని క్రానిక్ కేసెస్ వస్తుండే, ఇప్పుడు మోకాలు నొప్పి ఆపరేషనే చేయాలి, వాళ్ళ దాంట్లో తగ్గదని చెప్తారు. మా దాంట్లో 2 yearsలో 3 years తగ్గితే చాలా టైం పడుతుంది. అచ్చా, ఓకే, అర్థమైందా? సో ఏమున్నదంటే ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇన్ఫర్టిలిటీకి వాడుతున్నారు, తగ్గట్లేదు. మా దాంట్లో వచ్చి ఒక 1 yearలో 6 monthsలో అయితే ఇది లేట్ కాదు కదా. వైరల్ ఫీవర్స్ అందరు చెప్తారు 1 week పడుతుంది, 10 days పడుతుంది, 5 days పడుతుంది. సో అట్లా మా దగ్గర నిమిషాలలో అంటే గంటలలో తగ్గినాయి. ఫస్ట్ డోస్ పడంగానే వాంతులు ఆగిపోయినాయని చెప్తాడు, డోస్ పడంగానే జ్వరం తగ్గిపోయిందని చెప్తాడు. సో వెరీ ఫాస్ట్. సో ఎమర్జెన్సీ కేసెస్లో కూడా చాలా వర్కౌట్ అవుతాయి. చాలా. ఓకే, గాట్ ఇట్. ఎంత చేసినా ఫేస్లో గ్లో రావడం లేదు, స్కిన్ గురించి ఏమైనా ఉందా స్కోప్ హోమియోపతి? ఎగ్జాక్ట్లీ, ఎందుకు లేవు, చాలా మెడిసిన్స్ ఉన్నాయి.
క్యాల్కేరియా ఫాస్ ఉంది, నాట్రమ్యూర్ ఉంది, ఆర్సనికాయిడ్ ఉంది, ఈవెన్ గ్లో కారణాలు ఏముంటాయి అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, లేకుంటే జనరల్ వీక్నెస్ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది, సన్ అలర్జీ ఉంటుంది. సో అవి బేస్ చేసి మనం మందులు ఇస్తే గ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ పింపుల్స్ పోతాయి వితౌట్ మరకలు. హోమియోపతి మెడిసిన్ వల్ల కాదు భయ్య, వాళ్ళు చెప్పే డైట్ వల్ల మారుతుంది, దానివల్ల క్యూర్ అవుతుంది అంటున్నారు. డైట్ మేము చెప్పాం ఎక్కువ రొటీన్. ఇప్పుడు డయాబెటీస్తో వచ్చిండు, షుగర్ తగ్గించుకో మానేసుకో అని చెప్తాం. అంతే. ఓవర్ వెయిట్తో వచ్చినాం, కొద్దిగా మెయింటైన్ చేసుకో డైట్ అని చెప్తాం. అర్థమైందా? సో హోమియోపతిలో డైట్ అని కంపల్సరీ ఉండదు. అంటే కొంతమంది హోమియోపతి డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చే ముందు ప్రే చేసి ఇస్తారు. ఏం చేసి ఇస్తారు? దేవుడిని మొక్కిస్తారంట. అదే మేబీ అది ఇండివిజువల్ ఫెయిత్, ప్రతి ఒక్కరు ఇస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద సర్జన్స్ మొక్తారు. జనరల్ డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు అయితే మొక్కరు కదా. నేనేం చెప్తున్నా, అది మొక్తారా మొక్కడా దట్ ఇస్ వాళ్ళకి ఇండివిజువల్. ఓకే. డస్ హోమియోపతి వర్క్ ఫర్ హెయిర్ లాస్? బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. చాలా. మా హోమియో కేర్ క్లినిక్స్లో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ లక్షల కేసెస్ ఉంటాయి. బ్యూటిఫుల్ పని చేస్తాయి. ఎందుకంటే హెయిర్ ఫాలింగ్ కారణం ఏంటి అయితే డాండ్రఫ్, లేకుంటే సబోరిక్ డెర్మటైటిస్, లేకుంటే డెఫిషియన్సీస్. ఓకే. ఇక ఎంతోమంది బాల్డ్ కేసెస్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి, అలోపేషియాస్, కంప్లీట్ బాల్డ్ అయిపోతారు. అటువంటి వాళ్ళకి ఎన్నికలు వచ్చినాయి మాతో ఉన్నాయి. బికాస్ సేమ్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్. అండ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, హెయిర్ ఫాల్కు డెఫిషియన్సీ ఉందని క్యాల్కేరియా ఫాస్ ఉంది, నాట్రమ్యూర్ ఉంది, మ్యాక్ ఫాస్ ఉంది, చాలా మెడిసిన్స్ ఉంటాయి, ఫెరమెట్ ఉంది, ఫెరమ్ ఫాస్ ఉన్నాయి. సో వీ ట్రీట్ ద టోటాలిటీ. అంటే మీరు ఆల్మోస్ట్ క్లెయిమ్ చేసినట్టు చెప్తున్నారు. మరి మా వాళ్ళు వచ్చేస్తారు, చాలా మంది వస్తారు, ఇస్తాం. ఈవెన్ పిఆర్పి చేసినా కూడా హెయిర్ గ్రోత్ లేకుంటే మా దగ్గర వచ్చినాక వస్తాయి. వెళ్ళిపోండి అయితే. ఓకే అన్న, అడగండి. కొందరు రెండు హోమియోపతి ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ రెండింటిని కలిపి తీసుకుంటారు, దాని ప్రభావం ఎలా ఉంటుంది? అది రొటీన్ అండి. ప్రతి ఒక్కడు ఇవాళ రేపు 10 డిసీజ్లతో సఫర్ అవుతాడు. సో సడన్గా మనం మానలేం కదా. మా దాంట్లోనే రాసినవి ఉంటాయి గైడ్ లైన్స్లో, పేషెంట్స్ గైడ్లో, డోంట్ స్టాప్ ఎనీ అలోపతిక్ మెడిసిన్స్ సడన్లీ. యూ క్యాన్ యూజ్ దిస్ మెడిసిన్స్ విత్ 30 minutes గ్యాప్ ఆర్ 1 hour గ్యాప్ అని వాడచ్చు. బికాస్ ఆ మెడిసిన్స్ వాడే లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. అది ఫిజియాలజికల్ డోస్, ఇది డైనమిక్ డోస్. అర్థమైందా? ఇప్పుడు 2 ప్లేన్లు పోతున్నాయి, ఒకటి కిందికి వెళ్ళిపోతున్నది, ఒకటి మీదకి వెళ్ళిపోతున్నది, సంబంధం లేదు. ఇక్కడ పోయేటి వేరే, యాక్షన్ ఈజ్ వేరే, అదేమో ఫిజియాలజికల్. ఇక్కడైతే అయిపోయినాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, బిఫోర్ ఎండింగ్ ద పాడ్కాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం. మీరు మర్చిపోలేని కేసెస్ 1-2 అంటే ఎన్ని ఉంటాయని, ఇవి ఎప్పటికీ మర్చిపోలేని కేసెస్ ఏమైనా ఉన్నాయి సార్ మీ కెరియర్ మొత్తంలో? చాలా ఉన్నాయి. కెన్ వి మేబీ టాక్ అబౌట్ కపుల్ ఆఫ్ కేసెస్ లైక్ దట్? అంటే నేను పేరు చెప్పొద్దు. ఒక హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఓకే. పాపం బాధపడుతున్నారు బ్యాక్ పెయిన్తోని, దీంతోని, వాట్స్తోని. ఆ వాట్స్కు ఎన్నోసార్లు ఇది చేయించారు వాళ్ళు, లేజర్ పోతలేవు, మళ్ళీ వస్తున్నాయి. బ్యాక్ పెయిన్ ఎక్కడ పోయినా తగ్గట్లేదు. లాస్ట్కి ఆయన ఏం చేశాడు, నేను చెప్పాను కదా పబ్లిసిటీ, అప్పుడు నేను అన్ని తెలుగు పేపర్స్లో ఆర్టికల్స్ రాస్తుంటే. ఓకే. సో ఆయన ట్రీట్మెంట్ నాకు పిలుస్తే నేను మా దగ్గర కృష్ణ గారి దగ్గర నేను పోయినా కన్సల్టేషన్ చూశాను. అంటే ఫస్ట్ టైం, నేను సినిమాలో ఎప్పుడో చూసుంటాను కానీ ఫస్ట్ టైం ఫిజికలీ మీట్ అయినా, చూసిన, స్టడీ చేసిన, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చిన, తగ్గిపోయింది. ఆయనకు వాట్స్ పోయినాయి, బ్యాక్ పెయిన్ పోయింది. బెడ్ రిడన్ ఉన్న మనిషిని యూ క్యూర్డ్. బెడ్ రిడన్ అంటే చాలా కష్టం ఉండే ఆయన. పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళి కొద్దిగా తగ్గించుండే ఆయన, ఎందుకంటే బ్యాక్ పెయిన్ కోసం. ఇంట్లో పోతే అన్ని కార్పెట్స్ ఉన్నాయి. ఇక ఆయనకు తగ్గంగానే ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. డాక్టర్ గారు మా విజయ నిర్మల మేడం కూడా అడగాలి కొద్దిగా, మీకు వాళ్ళ వైఫ్ గురించి అడగాలి. నేనన్నా కార్పెట్స్ ఎందుకు వేశారండి అన్న. అదే అండి దాని గురించే, ఆమె దాని గిడ్డినెస్ వస్తుంది, పడిపోతుంది, ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. డాక్టర్ గారు మీరు ఆమెకి ఇవ్వాలని, ఆమెకి ఇచ్చేసిన, ఆమెకి తగ్గిపోయింది గిడ్డినెస్. సో హీ బికేమ్ అవర్. నాకు మళ్ళీ చెప్పాడు, మీరు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ గారు, జనాలకు తెలియదు ఎట్లా, మీరు జనాలకు చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి కదా అన్నాడు. సరే ఎడ్యుకేట్ చేసేది మీరు కాదు, మీరు చేయాలి, మీరు పెద్దోళ్ళు, మీరు ఏది చెప్తే ఎస్ నెక్స్ట్ వీక్ పెట్టేసేయండి, నేను వస్తాను మీ క్లినిక్, స్వయంగా వచ్చి చెప్తానని చెప్పాడు. సో హ్యాపీ ఫ్యామిలీ అని నేను పెట్టాను దాన్ని. ఆయన పేరు కూడా అదే ఇచ్చాడు. మేము ఫ్యామిలీ మొత్తం వాడుతున్నామండి, తగ్గిపోయింది, నేనే వస్తాను. నేనే నన్ను మళ్ళీ రిమైండ్ చేయాలన్నా మామ, కరెక్ట్ 12 o'clock మీ దగ్గర వస్తా అంటే ఆయన ఏం చూసినా నేను కాన్స్టిట్యూషన్లో వెరీ నైస్ పర్సన్, వెరీ గుడ్ మోరల్స్, సిస్టమేటిక్, టైం పంక్చువాలిటీ. అక్కడ మా ప్రెస్ వాళ్ళు వస్తే లాస్ట్కు ఆయన సార్ ఇంకో బయటని మైక్లో పోయిండు, ఆయన ఇచ్చిండు. ఇచ్చినాక మాది మైక్ ఏదో కనెక్షన్ కరెక్ట్ లేకుండే, సార్ ఇంకోసారి
బుద్ధి లేదా భయ కనెక్షన్ కరెక్ట్ ఉన్నదా లేదా కూడా చూడవాను హట్ అన్నాడు. మళ్ళా నేను సరే సార్ గురించి కదా తీసుకొని. సో వెరీ యాంగ్రీ. అంటే ఏదైనా మోరల్స్ తప్పితే కోపం వస్తుంది. సిస్టమేటిక్ పర్టికులర్. ఏమన్నాడు, మీరు నాకు తగ్గించండి, మీరు నాకు ఇన్వైట్ చేసేది నేనే వస్తున్నాను. 12:15 మీ దగ్గర ఉంటామండి వచ్చేసి. ఆయన విజయ నిర్మల గారు, అమ్మాయి, అల్లుడు అందరు వచ్చారు. ఇప్పుడు నేను చెప్తా ఇంకోటి. 18 years బ్యాక్ ఒక అలోపతి పెద్ద సివిల్ సర్జన్, ఆయన వైఫ్ బెడ్ రిడన్ వచ్చాడు నాతో ట్రీట్మెంట్కు. సార్ చాలా కష్టంగా ఉంది సార్, వీల్ చైర్ మీద ఉంది సార్, మా పిల్లలందరూ అమెరికాలో సార్, పోవాలంటే చాలా కష్టమవుతున్నది సార్ అందరు చెప్తే మీ దగ్గర వచ్చినాను. నేను ఆమెకు చూడంగానే అడిగాను, మేడం రోజు ఎన్నిసార్లు ఏడుస్తారని అడిగాను. ఆయన ఏమో రిపోర్ట్స్ అన్ని, అరే ఇవన్నీ తెలుసు, ఇక ఎంఆర్ఐ లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంటుంది, ఆమెకు డయాబెటీస్ ఉంది, లిపిడ్ ప్రొఫైల్ అయి ఉంది, అన్నీ ఉన్నాయి, రోజు 12 రకాల మందులు వాడుతుంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, బెడ్ రిడన్ ఉంది, వీల్ చైర్ మీద ఉంది, లేచి కాలు అడుగు పెట్టడానికి రాదు, నాకేం కావాలి, ఆమె కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇన్ని వచ్చినాయి, మేడం రోజు ఎన్నిసార్లు ఏడుస్తారు, ఆర్ యూ హ్యాపీ ఇన్ లైఫ్ అన్న. గలగలగలగల ఏడవటం మొదలుపెట్టింది. నేను క్వశ్చన్స్ కూడా చూసి అడుగుతా. నేను సైకాట్రిస్ట్ల దగ్గర కూడా పోయినా, నిద్ర రావట్లేదు, డిప్రెషను, భయము, ఆందోళన అని. వాళ్ళు కూడా నాకు ఈ క్వశ్చన్ అడగలేదు. పోగానే ట్రెంటాల్ వాడు, ట్రిప్టోమర్ వాడు, ఇది వాడు, అది వాడు. మీకు ఎట్లా తెలిసింది సార్ నేను హ్యాపీ లేను? నేను చెప్పాను, అమ్మా ఫేస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మైండ్. రైట్. హే ఏం మాట్లాడతావు అని అంటాడు ఆయన. నేనన్నా, డాక్టర్ సార్ ప్లీజ్ కొద్దిగా నాకు కేస్ స్టడీ చేయండి, మీకు కావాలా రిలీఫ్. రైట్. 2-3 అడగని అన్నీ చెప్పేసి, ఏమని, ఈమెనేమో చాలా డెలికేట్ కాన్స్టిట్యూషన్, మా డాక్టర్ సాబ్ ఏమో రఫ్ అండ్ టఫ్ మనిషి. రైట్. ఏమని, రఫ్ అండ్ టఫ్. ఈమెనేమో సెంటిమెంటల్ ఎమోషనల్. ఆయన ఏమంటుంది, సార్ అంత పెద్ద పెద్దోళ్ళ ఇంటికి కలవనికి వస్తారు, రాగానే ఏ చాయ్ దే అంటాడట. ఏమంటాడు ఇట్లా, ఏ చాయ్ తీసుకురా. మంచిగా మాట్లాడచ్చు కదా, నేను వైఫ్ ఉన్న ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. అనగానే ఏమంటాడు, ఏం మేడం ప్లీజ్ చాయ్ చేస్తావా అని అడగాల నీకు? ఏమో ఈ ఆడోళ్ళది అర్థం కాదు ఆయన అంటున్నాడు. ఇగో ఇదే సార్, ఆయన చాలా రఫ్ మాట్లాడతాడు, నాకు అవి నచ్చవు. ఇప్పుడు పిల్లలు లేరు, అందరు అమెరికాకి వెళ్ళిపోయినారు, ఏం చేస్తారమ్మా అన్న. షేర్స్ చూసుకుంటా కూర్చుంటా సార్, ఎందుకంటే ఆయనకు మాట్లాడాలంటే భయం అవుతుంది. ఆయన ఎప్పుడు ఏం తిడతాడో తెలియదు. సో అవన్నీ హిస్టరీ అయిపోయి పెడితే మెడిసిన్ ఇచ్చిన విదిన్ 15 days షీ వాజ్ వాకింగ్. అంత ఎందుకండి, 20 years కింద ఐ వెంట్ టు లండన్. మా కజిన్ డాటర్ అక్కడ, షీ వాజ్ ఎ గ్రేట్ డాక్టర్. సో ఆమె హాస్పిటల్ తీసుకుపోయింది. సో ఆడ ఒక పెద్ద డాక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ అనుకోండి, అంత ఆయనగా ఆమె చెప్పింది, హీ గివ్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, జెనెటిక్ మెడిసిన్, హీ హాస్ డన్ లాట్ ఆఫ్ స్టడీస్, సెమినార్స్, ఇట్లా అంటే. స్పాన్యులీ, ఆయన పేరు డాక్టర్ స్పాన్యులీ. ఓకే, ఇప్పటికీ నాకు గుర్తుంది. హౌ కెన్ యూ స్పెల్ హోమియోపతి అన్నాడు. ఏమన్నాడు, హౌ కెన్ యూ స్పెల్ హోమియోపతి అంటే వాన్ కూడా తెలియదు హోమియోపతి అనేది. 20 years బ్యాక్, 22 years అంతే. లాస్ట్కు ఆయన అంతా అయిపోయినాక మా కజిన్ డాటర్, యూ హ్యావ్ టు సిట్ విత్ హిమ్, దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ట్రీటింగ్, వీఆర్ నాట్ గెటింగ్ సొల్యూషన్స్, హీ విల్ టెల్ మెనీ థింగ్స్ అబౌట్ దిస్ థింగ్ అన్నది. సో ఆయన కొన్ని కేసెస్ డిస్కస్ చేశాడు. దాని తర్వాత హీ బికేమ్ మై పేషెంట్ అండ్ నౌ హీ ఈజ్ మై బ్రాండ్ అంబాసిడర్. ఎందుకు, ఆయనకు తెలియదు. రైట్ రైట్. తెలియని వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వాలి. ప్లస్ నేనేం చెప్తా, ఇప్పుడు మయాజం గియాజం అంటే అర్థం కాదు. తెలుగు వాళ్ళకు తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, కన్నడ వాళ్ళకు, హిందీ వాళ్ళకు హిందీలో మాట్లాడాలి. సో ఆయన భాష అయింది జీను, పెథాలజీ, ఇటియాలజీ, మేనేజ్మెంట్, ఆ లెవెల్లో మాట్లాడినా. మాట్లాడి వాట్ ఈస్ జీన్, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఫిజికల్ మేకప్. స్పాన్యులీ నేను చెప్పాను, స్పాన్యులీ, మిస్టర్ డాక్టర్ స్పాన్యులీ, వై ఆర్ యూ సో షార్ట్, వై ఆర్ యూ సో లీన్, నో ఐ మెయింటైన్ డైట్ అన్నాడు. ఏమన్నాడు, ఐ మెయింటైన్ డైట్. ఓకే, వై ఆర్ యూ నాట్ లాంగ్ టాల్, వై ఆర్ యూ షార్ట్, టెల్ మీ. ఇట్ ఇస్ మై జీన్ అన్నాడు. నౌ యూ కేమ్ టు కన్క్లూజన్, జీన్. సో వాట్ ఈస్ స్పాన్యులీ? సో జీన్, బాడీ, దట్ ఈస్ ఫిజికల్ మేకప్. ఫిజికల్ మేకప్ అంటాం, ఏమంటాం, ఫిజికల్ మేకప్, లీన్, థిన్, షార్ట్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. ఇంకొక అవసరం అయితే మళ్ళీ ఒకసారి వచ్చి కూర్చుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.